మా పేర్లు కూడా ఆ ప్రణాళికలో, ఆ విమోచన గ్రంథములో మా పేర్లు కూడా బయలుపరిచిన వాడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము. ఆమేన్, 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 హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఒకటి గుర్తుంచుకోరండి, మనం ఎన్ని సవాలు చేసినా వాడు ఒకటే అంటాడు, మీరు అబద్ధం, మీరు అబద్ధం, మీరు దొంగ బోధకులు, మీరు దొంగ బోధకులు అని. ఎట్లా రారా అంటే రాడు. అపవాది ఎప్పుడూ ముందుకొచ్చి నేరుగా యేసుక్రీస్తుతో పెట్టుకోలేదు. వాడెప్పుడు వెనక నుండే మాట్లాడతాడు. వాడు వెనక నుండే గోతులు దవ్వుతూ ఉంటాడు, వెనక నుండే అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉంటాడు. వానికి మనం సవాల్ చేసిన, రారా బాబు మాట్లాడదామనన్నా వాడు రాడు. వాడు ఇప్పుడు కూడా అలానే లైవ్లో ఆ విధంగానే పెడతా ఉన్నాడు. వానికి ఇంత చెప్తా ఉన్నాం, రారా బాబు అని చెప్తా ఉన్నాం. నువ్వు పట్టుకోరారా ప్రవక్త వర్తమాన పుస్తకాలను పట్టుకోరారా, నువ్వు ఎట్లా ఆయన చెప్పింది అబద్ధం ఎట్లనో చెప్పరా అని చెప్తే వాడు వస్తలేడు. వాడు ప్రవక్త గురించి ఎవడో చెప్పింది వద్దు మాకు, స్వయంగా ప్రవక్త చెప్పింది తీసుకురా. మేము స్వయంగా ప్రవక్త చెప్పింది నమ్ముతాం, ప్రవక్త గురించి ఎవడో చెప్పింది నమ్ముతలేం మేము. కానీ వాడు రాడు, అంతే. వాడు దయ్యం పట్టినోడు. వాడు అబద్ధి కూడా ఉండి ఎదుటవాని అబద్ధం అంటాడు వాడు. దేవుడు అలాంటి ఆత్మల పైన కనికరం చూపును గాక. అంతే, మనం అంతకంటే ఏం మాట్లాడలేము. ఇక వాళ్ళ కోసం అంతకంటే ఏం చెప్పలేము. ఇక అంతే, వాళ్ళ ఆత్మలు అంతే. ఇక అవి పాతాళానికి వెళ్ళే ఆత్మలు అన్నమాట. అలానే ఉంటాయి అవి. యేసు బహిరంగంగా తిరుగుతున్నప్పుడు ఒక్కడు కూడా ఒక్కసారి కూడా వచ్చి మాట్లాడలేదు. కానీ ఆయన వెనక మాత్రం చాలా కుట్రలు, కుతంత్రాలు, పన్నాగాలు చేశారు వాళ్ళు. ఇప్పుడు కూడా అదే ఆత్మ పనిచేస్తుంది. లెట్ దెమ్ డూ ఇట్. వాళ్ళ పని వాళ్ళు చేయనియండి. వాళ్ళ అభిషేకం అది. వాళ్ళు పాతాళం నుండి వచ్చారు, తిరిగి పాతాళానికి వెళ్తారు. కానీ సత్యమును గ్రహించే బిడ్డలు ఉన్నారు కొంతమంది, వాళ్ళ కోసమే చెప్పడం జరుగుతుంది. సత్యాన్ని గ్రహించిన వాళ్ళు స్థిరపడాలని చెప్తున్నాం ఈ విషయాలన్నీ కూడా. హల్లెలూయా, ఆమేనంటారా? చూడండి, ఆండ్రాయిడ్ యాప్లో, గూగుల్ ప్లే స్టోర్లో ఆండ్రాయిడ్ యాప్ ఫ్రీ యాప్, అది మెసేజ్ హబ్ అని ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రవక్త బ్రెన్హామ్ గారి యొక్క ఇంగ్లీష్ ప్రసంగాలు, తెలుగు ప్రసంగాలు, తెలుగులో తర్జమైన ప్రసంగాలు, హిందీలో తర్జమైన ప్రసంగాలు, ఇంకా ఆయా ఇతర దేశ భాషల యొక్క ప్రసంగాలు అందులో ఉన్నాయి. డౌన్లోడ్ చేసుకొని చదవచ్చు. మనం తయారు చేసిన మన తరఫు నుండి అదేంటిదంటే 7 Seals అనే ఒక యాప్. దాంట్లో మొత్తం 7 ముద్రలు ఇంగ్లీష్లో, తెలుగులో ఉన్నాయి. 7 Churches అని ఉంది. అది కూడా 7 సంఘకాలాలు ఇంగ్లీష్లో, తెలుగులో ఉన్నాయి. అలానే ప్రాఫెట్ విలియం బ్రెన్హామ్ మెసేజెస్ అని ఉంటుంది. ప్రాఫెట్ విలియం మ్యారియన్ బ్రెన్హామ్ మెసేజెస్ అని, ప్రాఫెట్ విలియం బ్రెన్హామ్ మెసేజ్ అని, అందులో ఇంగ్లీష్, తెలుగు యాప్లో 350 వర్తమానాలు అందులో ఉన్నాయి. అది కూడా డౌన్లోడ్ చేసుకొని వాడు చదవచ్చు. వాడు ఇక వాయిస్ కావాలనుకుంటే వాయిస్ ఆఫ్ గాడ్ రికార్డింగ్స్ వాళ్ళ యొక్క ది టేబుల్ అనే యాప్ ఉంటుంది ఆండ్రాయిడ్లో. ఆ టేబుల్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని అందులో ప్రవక్త చెప్పిన ఇప్పటి వరకు 1200 చిల్లర వర్తమానాలు అవన్నీ ఆడియోలో, ఇంకెవరిదో కాదు, అక్కడ విలియం బ్రెన్హామ్ స్వయంగా ఆయన ఆడియో ప్రసంగాలు, అలా ఉన్న టెక్స్ట్, అంటే ఆ ఆడియోలో ఉన్నాయే టెక్స్ట్లో రాశారు. ఆ టెక్స్ట్ ప్రసంగాలు 1200 చిల్లర వర్తమానాలు. అంతేకాకుండా వేరే దేశ భాషల యొక్క వర్తమానాలు కూడా అందులో ప్రవక్త గారి తర్జుమా చేయబడి దానిలో తెలుగు కూడా ఉంది. వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని వాటిని వాళ్ళు వినొచ్చు, చదవచ్చు. ఇక ఇంతకంటే ఎక్కువ మనం చేసేది ఏముంది చెప్పండి. ఇక వెబ్సైట్ దగ్గరకు వచ్చినప్పుడు voiceofgodrecordings.org, www.voiceofgodrecordings.org అనే అఫీషియల్ వెబ్సైట్ విలియం బ్రెన్హామ్ వాళ్ళది ఉన్నది. జెఫర్సన్ విల్ బ్రెన్హామ్ టబర్నాకిల్ వాళ్ళకి సంబంధించింది. అందులో మొత్తం అన్ని దేశాల వర్తమానాలు, అన్ని దేశ భాషలలో ప్రవక్త బ్రెన్హామ్ గారి వర్తమానాలు తర్జుమా చేయబడ్డాయి. ఒరిజినల్ ఇంగ్లీష్ వర్తమానాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఆయన జీవిత చరిత్ర ఉన్నది. అన్ని ఆయన లైఫ్ 1909 నుండి 1965 వరకు ఆయన జీవించిన 52 సంవత్సరాలలో జరిగిన ప్రతి చిన్న విషయాలు కూడా రికార్డ్ అయి ఉన్నాయి. కావాలంటే డౌన్లోడ్ చేసుకొని దాన్ని కూడా వాళ్ళు వినొచ్చు, చదవచ్చు. ఇక ఇంతకంటే క్లారిటీగా, క్లియర్గా మనం చెప్పేది ఏం లేదు. ఇక వాటిలో నీకు ఎక్కడైనా
విలియం బ్రెన్నాం క్రీస్తు అని చెప్పుకున్నాడు, మెస్సే అని చెప్పుకున్నాడు, ఆయన యేసుక్రీస్తు అని తనను తాను చెప్పుకున్నాడు అని కనబడితే మమ్మల్ని సంప్రదించవచ్చు, మాకు అది చూపించవచ్చు. అప్పుడు మేము కూడా దాని అబద్ధం అని చెప్పి మేము కూడా దాన్ని విడిచిపెట్టి బయటకు వస్తాం. అలా నీకు కనబడకుండా విలియం బ్రెన్నాం గారు నేను కాదని చెప్పుకున్నది నీకు కనబడుతుంటే నువ్వు చెప్తున్నది అబద్ధం అని చెప్పి నువ్వు దాన్ని ఒప్పుకొని నీ వీడియో వెనకకు తీసేసుకో, నీ అభిప్రాయాన్ని మార్చేసుకో. 2 చాయిస్ ఇస్తున్నాం. మేము ఒప్పుకోవడానికి రెడీ, చూపించు. నువ్వు ఒప్పుకోవడానికి రెడీ సహోదరుడా? బ్రదర్ వికేఆర్ నువ్వు రెడీయా చెప్పు. బ్రదర్ జాన్ వెస్లీ నువ్వు రెడీయా చెప్పు. నువ్వు చెప్పేది అబద్ధం అని ఒప్పుకోవడానికి. ఒకవేళ మేము చెప్పేది అబద్ధం అనేది అయితే మేము ఒప్పుకోవడానికి రెడీ. చూపించు మాకు, చూపించు మాకు ఆయన వర్తమానాల్లో నుండి. నువ్వు చెప్పేది అబద్ధమైతే నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు ఆయన చెప్పనివి చెప్తున్నావు, నువ్వు ఆయన అనవి చెప్తున్నావు. మరి నువ్వు రెడీయా? నేను అబద్ధం చెప్పాను, నేను తప్పుగా పొరపాటు చేశాను, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, నా వీడియో నేను తీసేస్తున్నాను నువ్వు చెప్పడానికి రెడీయా చెప్పు. మరి ఇక ఇంతకంటే ఎక్కువ సవాల్ ఎవరు చేస్తారు? ఇంతకంటే స్పష్టంగా ఎవరు చెప్తారు? పిరికి పందాలు రారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మేము ఓడిపోతామని. విలియం బ్రెన్నాం ఎక్కడ తనను తాను క్రీస్తు అని చెప్పుకోలేదని వాళ్ళకు కూడా తెలుసు. కానీ కావాలని ఆయన పైన ఆక్రోశాన్ని వెలకెక్కడానికి, ఆయన పైన ఆయన చెప్పిన సత్యాన్ని ప్రజలు వినకుండా చేయడానికి, ఆయన తీసుకొచ్చిన ఆ అపోస్తల బోధను ప్రజలు వినకుండా చేయడానికి, కావాలని ఆయన పైన ఆక్రోశాన్ని వెలగక్కడానికి ఆయన పైన వాళ్ళ అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. దేవుడు వాళ్ళపైన వాళ్ళ ఆత్మలు తీర్పు రోజున కనికరం పొందునుగాక. ఎందుకంటే వాళ్ళ ఆత్మల పాతాళంలో నుండి వచ్చినాయి. మనం చేసేది ఏం లేదు, తిరిగి వాళ్ళ పాతాళానికే వెళ్ళిపోతారు. మనం చేసేది ఏం లేదు. ఎందుకంటే వాడు వాళ్ళ తండ్రి అబద్ధమునకు జనుకుడు, వాడు అబద్ధమునకు తండ్రి, వాడు అబద్ధమునకు జనుకుడు అని ఉంది బైబిల్లో. అందుకే వాడు ఎన్నడూ సత్యం యొద్దకు రాడు, వాడు నిజం దగ్గరికి రాడు, వాడు రాలేడు కూడా. వాడు ఎవరెవరైతే విలియం బ్రెన్నాము తనను తాను క్రీస్తు అని చెప్పుకున్నాడని చెప్పగలుగుతున్నారో వాళ్ళందరికీ మరలా సవాల్ చేస్తానా, మీరు విలియం బ్రెన్నాం గారి వర్తమానాలు ఇప్పటిదాకా నేను చెప్పిన ఆండ్రాయిడ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో, వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు తీసుకొని వాటిని చదివి నాకు తీసుకురండి, నేను చెప్పుకుంటా. నేను 30 ఏళ్ళ నుండి చదువుతానా, నా దగ్గర పెట్టుకోకు. మళ్ళీ నాకైతే కనబడలే. నాకు కనబడేది ఉంటే నీకన్నా ముందు నేనే దాన్ని ఖండించేవాడిని. నాకు అది కనబడలేదు. ఆయన ఒక నిజమైన దీనుడైన సేవకుడుగా నాకు కనబడ్డాడు, నిజమైన ప్రవక్తగా నాకు బైబిల్లో ఆయన కనబడ్డాడు. ఆయన ప్రసంగాలు వింటే నాకు క్రీస్తుకి ఇంకా నేను దగ్గరయ్యా, క్రీస్తుతో నాకు సాన్నిధ్యం పెరిగింది, క్రీస్తుతో నేను ఏకమవ్వగలుగుతున్నా, క్రీస్తుతో నేను ఒకడవ్వగలుగుతున్నా. నేను ఇంకా నా జీవితాలు మారిపోతానే, నాకు వాక్యానుసారంగా మారిపోతా ఉన్నది ఆయన చెప్పిన వర్తమానాలు వింటా ఉంటే. నాకు మరి నీకు అలా కావట్లేదు అంటే ఏ వర్తమానమో ఏంటో నాకు చెప్పు, నేను మాట్లాడతాను రెడీగా. ఓకేనా? అర్థమైన వాళ్ళందరూ రామ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఓకే, మనందరం ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. ఐ వాంట్ టు గో టు ద మెసేజ్. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక. మనము కొత్త జన్మను గురించి, వివాహము నిబంధనల గురించి, వివాహము పరిత్యాగం గురించి మాట్లాడుకుంటున్నాం. కరెక్టేనా? అంతేనా అండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. జస్ట్ ఐ వాంట్ టు గివ్ సమ్ మెసేజ్. చిన్న వర్తమానం నేను ఇవ్వగోరుతున్నా. దీన్ని నేను సాయంత్రం నర్సంపేటలో కంటిన్యూ చేస్తాను. మీరు రాసిన వాటి విషయము. సో క్వశ్చన్ ఆన్సర్స్, ప్రశ్నలు మరియు జవాబు. వీళ్ళు ప్రశ్నలు వేశారు ఈ కొరింథీ సంఘం వాళ్ళు. ఎవరికి? ఆ కాల వర్తమానికుడికి. కాల వర్తమానికుడు అపోస్తుడైన పౌలు గారికి. పౌలు గారు దానికి జవాబు చెప్తున్నాడు ఇక్కడ. అర్థమైందని అన్నది. సో ప్రశ్న జవాబులు అనేది బైబిల్ వాక్యమే, అది లేఖనానుసారమే. అది మన ప్రవక్త కూడా అందుకే ప్రశ్న జవాబులు పెట్టాడు. ఆయన ప్రశ్నలు వేస్తే ఆయన జవాబులు చెప్పాడు ఆయన. కరెక్టేనా?
త్వరలో నేను కూడా చేయబోయేది అదే. ఖచ్చితంగా నేను కూడా చేయబోతున్నాను దాన్ని. కొన్ని కూటాలు ఆ విధంగా నేను బోధించబోతున్నాను. నెక్స్ట్, మీరు రాసిన వాటిన విషయం, స్త్రీని ముట్టకొనుట పురుషునికి మేలు, అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి, జారత్వం అంటే పెళ్ళి కాకముందు చేసే కార్యాన్ని జారత్వం అంటారు. పెళ్ళైన తర్వాత చేసే ఆ కార్యాన్ని వ్యభిచారం అంటారు. ఇంగ్లీష్లో ఫార్నికేషన్ అండ్ అడల్టరీ. ఫార్నికేషన్ అంటే జారత్వం, పెళ్ళి కాకముందు చేసేదాన్ని. పెళ్ళైన తర్వాత చేసే తప్పుని ఏమంటారంటే అడల్టరీ, వ్యభిచారం. అయినను, వింటున్నారా, జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలెను. భర్తకే గాని భార్యకు తన దేహము పైని అధికారము లేదు, అలాగున భార్యకే గాని భర్తకు తన దేహము పైన అధికారము లేదు. ప్రార్థన చేయుట మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలుపుకోలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకుండానట్లు తిరిగి కలుసుకొనుడి. ఇది నా హితపు ఉపదేశమే గాని ఆజ్ఞ కాదు. మనుషులందరూ నా వలన ఉండకూర్చున్నాను, అయినను ఒకడో విధమునను మరొకడు మరొక విధమునను ప్రతి మనుషుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొంది ఉన్నాడు. నా వలె ఉండుట వారికి మేలని పెళ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్పుచున్నాను. అయితే మనస్సు నిలుపలేని ఎడల పెళ్లి చేసుకొనవచ్చును. కామాప్తులవుట కంటే పెళ్లి చేసుకొనుట మేలు. మరి పెళ్ళైన వారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా భార్య భర్తను ఎడబాయకూడదు. వింటున్నారా? భార్య భర్తను ఎడబాయకూడదు. ఎడబాసిన ఎడల పెళ్లి చేసుకొనకుండా వలెను, లేదా తన భర్తతో సమాధాన పడవలెను. ఓకేనా? మరి భర్త తన భార్యను పరిత్యజింపకూడదు, అంటే విడాకులు ఇవ్వకూడదు. ప్రభువు కాదు, నేను తక్కిన వారితో చెప్పినదేమనగా, ఏ సహోదరునికైనాను అవిశ్వాసులైన భార్య ఉండి ఆమె అతనితో కాపురము చేయని ఇష్టపడిన ఎడల అతడు ఆమెను విడవకూడదు. ఇక్కడ తెలుగులో పరిత్యజింపకూడదు అని రాయబడి ఉంది. ఈ పరిత్యజింపకూడదు అంటే విడవకూడదు అన్నమాట, విడాకులు ఇవ్వకూడదు. మరి ఏ స్త్రీకైనాను అవిశ్వాసైన భర్త ఉండి ఆమెతో కాపురము చేయి ఇష్టపడిన ఎడల ఆమె అతన్ని పరిత్యజింపకూడదు. అవిశ్వాసైన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసులైన భార్య విశ్వాసైన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేనేడలా మీ పిల్లలు అపవిత్రులై ఉందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. అయితే అవిశ్వాసైన వాడు ఎడబాయవచ్చును, అంటే విడిచిపెట్టవచ్చు వాడు, ఒకవేళ అవిశ్వాస కదా వాడు. అట్టి సందర్భంలో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధం లేదు, సమాధానముగా ఉండటకు దేవుడు మనలను పిలుచున్నాడు. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించుదువో లేదో నీకేమి తెలియను? ఓ పురుషుడా, నీ భార్యను రక్షించుదువో లేదో నీకేమి తెలియను? అయితే ప్రభువు ప్రతి వానికి ఏ స్థితి నియమించెనో, దేవుడు ప్రతి వారిని ఏ స్థితి యందు పిలిచెనో ఆ స్థితి అందే నడుచుకొనవలెను. ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను. అమనంటారా? దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఇంకా కొన్ని లేఖనాలు ఉన్నాయి, మనం ప్రార్థన చేసుకున్నాక చదువుకుందాం. మెసేజ్ చెప్తున్నప్పుడు లెట్ us pray. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన తండ్రి, నీకు వందనాలు దేవా. ప్రభువైన దేవా, చదవబడిన నీ లేఖనము, చదవబడిన నీ వాక్యము నుండి మాతో మాట్లాడు. కావలసిన వర్తమానాన్ని నీ పరిశుద్ధ ఆత్మ ద్వారా మాకు బయలుపరచు దేవా. ఖచ్చితంగా ఈరోజు నిన్ను మేము రంగంపైకి ఆహ్వానిస్తున్నాం. యేసయ్యా, ఓ బలిష్ఠుడైన దూతగా నువ్వు ఇప్పుడు రంగంపైకి దిగిరా ప్రభువా. ఈ శరీరాన్ని మరుగు చేసుకో, ఈ రూపాన్ని మరుగు చేసుకో దేవా. నీవు ఎన్మార్ఫే దేవుడిగా ఉండి ఇక్కడ నువ్వు మాట్లాడమని ప్రార్థిస్తున్నా. నువ్వు ఎవరిలో అయినా నువ్వు ఎన్మార్ఫే దేవుడిగా ఉండగలవు.
మా ప్రవక్తలో ఉండినట్టుగా, మా ప్రవక్తలో ఎన్మార్ఫే దేవుడిగా ఉన్నావు. ఆ రోజు మోషేలో ఉన్నట్టుగా, ఆ రోజు యోషువాలో ఉన్నట్టుగా, ఏలియాలో ఉన్నట్టుగా, ప్రవక్తలందరిలో ఉన్నట్టుగా, అపోస్తులలో కూడా ఉన్నట్టుగా ఇప్పుడు మా కాలంలో కూడా నువ్వు ఎన్మార్ఫే దేవుడిగా ఉన్నావు. అందుకే నిన్ను మేము రంగంపైకి ఆహ్వానిస్తున్నాం. ఎన్మార్ఫే దేవుడిగా ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండి, ఇదిగో ఇప్పుడు నువ్వు నీ ప్రజలతో మాట్లాడు దేవా. నీ కృప తప్పకుండా అందరికీ దయచేయి. ఈ విషయాలు ఖచ్చితంగా అందరికీ అర్థం కావాలి. వివాహము, వివాహ నిబంధన, వివాహం యొక్క చట్టాలు, ప్రభువా అలానే తండ్రి, వివాహము మరియు విడాకులు, ఇవన్నీ అర్థం కావాల్సిన అవసరత ఎంతో ఉన్నాయి. ఎందుకంటే అవి భౌతికమైనవే కాదు, ఆత్మ సంబంధమైనవి కూడా. అవి భౌతికమైనవన్నీ కూడా ఆత్మ సంబంధమైన వాటికి ఆపాదించబడతా ఉన్నాయి. అందుకే మేము దాన్ని గ్రహించే కృపను దయచేయమని, ఈ పరిశుద్ధాత్మ మమ్మల్ని నడిపించును గాక. నీ కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. కూర్చోండి, ప్లీజ్ బి సిట్ డౌన్. I'm going to take a few key things. కొన్ని విషయాలు నేను తీసుకోబోతున్నాను, జాగ్రత్తగా మీరు వాక్యం వినండి. ఈ కొరింథీయులకు రాస్తున్న పత్రికలో ముఖ్యంగా 7వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు మొత్తము భార్యాభర్తల యొక్క సంబంధం గురించి, వివాహ నిబంధన గురించి, వివాహము మరియు పరిత్యాగము, వివాహం మరియు విడాకుల గురించి చాలా స్పష్టమైన జవాబు ఇచ్చాడు ఆయన. ఆమెన్ అంటారా? అర్థమైన వాళ్ళందరూ ఆమెన్ చెప్పండి. మరి మనం వివాహంలో ముఖ్యంగా అందుకే ప్రవక్త ఏమంటాడంటే, ఒక వ్యక్తి, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఎన్నుకునేటప్పుడు కానీ, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడి నిర్ణయం తీసుకునేటప్పుడు కానీ చూడాల్సింది ముఖ్యంగా క్యారెక్టర్ అంటాడు. ఏంటిది? క్యారెక్టర్, గుణ లక్షణాన్ని చూడాలంటాడు. ఆమెనంటారా? ఆ గుణ లక్షణమును చూసే నువ్వు వివాహం చేసుకోవాలంటాడు. ఒకవేళ కనుక ఆ గుణలక్షణం కనుక నువ్వు చూడకుండా ఇతరమైన వాటిని, అందాన్ని చూసో, చదువును చూసో, ఉద్యోగాన్ని చూసో, కులాన్ని చూసో, వాళ్ళు ఇచ్చే కట్న కానుకలను చూసో, ఆస్తులను చూసో నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకో, భూమిపైన నీ ఇల్లు ఒక నరకముగా ఉంటుందని ప్రవక్త చెప్పాడు. ఆ కొత్త జన్మ పొందుకొని ఆ అబ్బాయి నీకు ఇక్కడ భూమిపైన ఒక నరకాన్ని చూపిస్తాడు. కొత్త జన్మ పొందుకొని ఆ అమ్మాయి నీకు భూమిపైన నరకాన్ని చూపిస్తుంది. ఆమె వింటున్నారని అన్నది. అందుకే ఖచ్చితంగా వాళ్ళు కొత్త జన్మ పొందుకోవడం అవసరం. ఖచ్చితంగా వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ యొక్క గుణలక్షణాలు చూడడం అవసరమై ఉన్నది. అమనంటారా? ఒకటే ఒక మాట చదువుతాను. మెసేజ్ పేరు ఎక్స్పెక్టెన్సీ, 1953, 1953 నవంబర్ 8వ తారీఖున చెప్పాడు. ఈ మెసేజ్లో మాట అంటాడు. ఏమంటాడంటే, men is not judged by stature, he is judged by the character. మనుషులు వారి యొక్క రూపురేఖలను బట్టి తీర్పు తీర్చబడరు, కానీ వారి యొక్క గుణ లక్షణాన్ని బట్టి తీర్పు తీర్చబడతారు. అంటే ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ వాళ్ళ రూపురేఖలను బట్టి కాదు, వాళ్ళు స్త్రీ అని పురుషుడు అని చెప్పేది. వింటున్నారా? వారి గుణ లక్షణాన్ని బట్టి. అమనంటారా? సో ప్రాఫిట్ అదే అంటున్నాడు. ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ నిజంగా క్రైస్తవ జీవితం జీవించడం మొదలుపెట్టినప్పుడు వారి ఈ లోక సంబంధమైన కార్యములను వారు తగ్గిస్తూ విడిచిపెడుతూ ఉన్నప్పుడు లోకము వారు వెనకాల ఉండి ఏమంటారంటే, వీళ్ళు వింతైన ప్రజలై ఉన్నారంటారు, వెర్రోళ్ళు అంటారు వీళ్ళను. ఖచ్చితంగా వాళ్ళను ఒక వింతైన వ్యక్తులని, లేకపోతే ఒక ఆడంగివాడని, ఇలా నానా రకాల పేర్లతో వాళ్ళని పిలుస్తూ ఉంటారు. మరి ప్రవక్త అంటాడు, అయితే నేను చూశాను మనుషులను లేదా పురుషులను 200 పౌండ్ల బరువు కలిగిన వాళ్ళను, చాలా ఎత్తుగా లావుగా 200 బరువు పౌండ్లు కలిగి కండరాలు కలుగున్న వాళ్ళను, కానీ ఒక చిన్న బిడ్డను కలుగున్న తల్లిని, ఆ బిడ్డను బయటికి ఇసిరేసి ఆమెను బలత్కరిస్తాడు. వాడు పురుషుడు కాదు, వాడి రూపాన్ని బట్టి వాడు పురుషుడు కాదు. వాడి రూపాన్ని బట్టి, వాడు చేస్తున్న పని బట్టి, వాడి క్యారెక్టర్ని బట్టి, వాడిని ఇప్పుడు ఆ గుణ లక్షణాన్ని బట్టి వాడు ఇప్పుడు ఒక మృగమై ఉన్నాడు అన్నాడు. ఆ చిన్న బిడ్డను పట్టుకొని ఉన్న
ఆ తల్లిని ఆ చంటి బిడ్డను పట్టుకున్న తల్లిని ఏం చేస్తాడు వాడు? ఆ చంటి బిడ్డను తీసి బయటికి ఇసిరేసి ఆ అమ్మాయిని వాడు రేప్ చేసేస్తాడు, ఆ అమ్మాయిని బలత్కరిస్తాడు వాడు. ఇప్పుడు వాడు 200 పౌండ్లు బరువు కలిగిన వాడుగా, ఎత్తుగా, హైట్గా, పర్సనాలిటీగా, కండరాలు తిరిగి ఇలా వాని యొక్క రొమ్ములు ఇలా చాచుకొని ఉంటాయి. కానీ వాడు అసలు నా దృష్టిలో వాడు అసలు పురుషుడే కాదు, నా దృష్టిలో వాడు ఒక మృగమై ఉన్నాడు అన్నాడు ప్రవక్త. ఆమేనంటారా? హల్లెలూయా. దట్స్ ట్రూ, అది నిజమై ఉన్నది అది. ఆమేన్. ఇంకో విషయం, ప్రవక్త బ్రెన్హామ్ గారు తన జీవిత చరిత్ర గురించి మాట్లాడుతున్నాడు. ఇది 1959లో చెప్పింది. ఇది ఆయన జీవిత చరిత్ర 2-3 సార్లు చెప్పాడు ఆయన. అందులో 1959 ఏప్రిల్ 19న చెప్పాడు. అందులో ఆయన అంటున్నాడు, అంటే ఈ అబ్బాయిల గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఎలా సిస్టర్ హోప్ని ఎలా ప్రేమించాడో, ఎలా ఆమెను పెళ్లి చేసుకున్నాడో తన జీవితంలో చెప్తూ ఇలా అంటున్నాడు. ఏమంటున్నా అంటే, ఏ అబ్బాయి అయినా సరే అతను నడుచుకుంటా అమ్మాయి ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయి యొక్క ఇంటి తలుపు తట్టి ఆ అమ్మాయిని అడిగి ఆ అమ్మాయిని తల్లిదండ్రుల యొక్క పర్మిషన్తో నువ్వు బయటికి తీసుకెళ్తేనే సరి అయినది. కానీ అలా కాకుండా బయట నుండి నువ్వు కారులోనో బైక్ పైన వచ్చి హారన్ కొట్టుడుతోటే, ఎక్కడో దూరము నుండి హారన్ కొట్టుడుతోటే ఆ అమ్మాయి ఇంట్లో విని నేను కాలేజ్కి వెళ్తున్నాను, నేను స్కూల్కి వెళ్తున్నాను అని చెప్పేసి వచ్చేసి నీ బైక్ పైన ఎక్కువ, నీ కారు ఎక్కువ వెళ్ళిందనుకో, అసలు ఆ అబ్బాయికి ఆ అమ్మాయిని అలా తీసుకుపోయే హక్కు అతనికి లేడు అన్నాడు ప్రవక్త. నీకు అర్థమైందని చెప్పింది? అమనంటారా? హల్లెలూయా. మరి బ్రదర్ బ్రానమ్ అంటాడు ఇంకో మెసేజ్, ఇదో లైఫ్ స్టోరీలో చెప్పాడు నేను చెప్పిన మాట. ఇంకో మెసేజ్ ఏంటిదంటే గొర్రెపిల్ల మరియు పావురము, 1968 నెల ఆగస్టు 5వ తారీఖున చెప్పిన వర్తమానం. ఈ వర్తమానంలో ఏమంటాడంటే, దేవుడు మొదటిగా మానవుని సృజించినప్పుడు ఆ మానవుడు, ఆ నరుడు స్త్రీనిగాను పురుషునిగా ఆత్మలో సృజించాడు. దేవుడు తన సొంత రూపంలో వాడిని సృజించాడు. మరి దేవుడు ఆత్మయున్నాడు. మరి ఎప్పుడైతే దేవుడు వారిద్దరిని వేరు చేశాడో, వాళ్ళిద్దరిని వేరు చేసి శరీరంలో పెడుతున్నాడో, ఆ కండరాలు తిరిగే ఆత్మ ఉండే ఆత్మను పురుషుల్లో పెట్టాడు, నాజుగ్గా ఉండే ఆత్మను స్త్రీలో పెట్టాడు. మీకు అర్థమైందా ప్రవక్త చెప్పింది? మస్కులైన్ స్పిరిట్ అన్నాడు ప్రాఫెట్, అంటే కండరాలు కలిగిన ఆత్మ అన్నమాట. స్త్రీని గురించి వచ్చినప్పుడు ఫెమినిస్ట్ స్పిరిట్. ఫెమినిస్ట్ అంటే నాజుగ్గా ఉండే ఆత్మ. ఇప్పుడు దీనికి ఏదైనాను వ్యతిరేకముగా ఉంటే అదే వంకర్తనం చేయబడడం అయి ఉన్నది. సరిగ్గా నువ్వు ఒక స్త్రీ ఒక పురుషుని వలె ప్రవర్తించుట నువ్వు చూసినప్పుడు అక్కడ ఏదో తప్పు ఉన్నదని గుర్తించు. ఏందట? ఒక స్త్రీ ఒక పురుషుని వలె ప్రవర్తించడం మొదలుపెట్టినప్పుడు, అంటే స్త్రీ స్థానంలో స్త్రీ ఉండకుండా పురుషుని స్థానానికి వచ్చి పురుషుని వలె ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆమె స్థానం దేవుడు ఏది పెట్టాడో అందులో ఉండదు. ఆమె ఆ స్థానం విడిచిపెట్టి ఆమె ఏం చేస్తుంది? ఆమె పురుషుని స్థానంలోకి. మీకు అర్థమైందని అన్నది? ఆ స్థానంలోకి వచ్చి ఆమె ప్రవర్తించడం మొదలు పెడితే ఏదో అక్కడ తప్పున్నదంటాడు ప్రవక్త. సంథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ దేర్. అక్కడ ఏదో తప్పున్నది. ఎందుకంటే దేవుడు ఆదిలో అలా చేయలేదు. ఆయన స్త్రీకి నాజుకైన ఆత్మను తీసి ఆమె శరీరంలో పెట్టాడు, పురుషునికో కండరాలు కలిగిన ఆత్మ. అందుకే పురుషుడు రఫ్గా ఉంటాడు, రఫ్గా మాట్లాడుతూ ఉంటాడు, బరువులు మోస్తూ ఉంటాడు, రఫ్గా పనిచేస్తూ ఉంటాడు. కానీ స్త్రీ నాజుగ్గా ఉంటుంది. ఆమె శరీర విధానం కూడా నాజుగ్గా ఉంటుంది. ఆమె శరీర ఆకృతి నాజుగ్గా ఉంటుంది. అర్థమైందా? పురుషునిలాగా కండరాలు ఉండవు ఆమెకు. నో సార్, వింటున్నారా? అంతేకాదు ఆమె శరీర రీతనే కాదు, ప్రవర్తన రీతి కూడా. ఇప్పుడు పురుషుందో వెళ్ళి ఆ పని చెప్పో, ఆ మాట పురుషుడు అనాల, కానీ స్త్రీ అంటాంది, అంటే అక్కడ ఏదో తప్పు ఉన్నది. ఇప్పుడు ఈ పురుషుడు అలాగే హని, అలాగే ప్రియుడు, అలా ఎప్పుడైనా నీ మాట నేను తీసేసినానా?
నేను పోయి వస్తా కదా అక్కడికి అని పోతున్నాను అనుకో, వీళ్ళలో ఏదో తప్పు ఉన్నది. ఇక్కడ ప్రవక్త అంటాడు స్పిరిట్స్ చేంజ్ అయిపోయినాయి. ఈ శరీరంలోనికి పురుషుని ఆత్మ వచ్చింది, ఆ శరీరంలోనికి స్త్రీ ఆత్మ వచ్చింది. పురుషుని శరీరంలోనికో స్త్రీ ఆత్మ వచ్చింది, స్త్రీ శరీరంలోనికో పురుషుని ఆత్మ వచ్చింది. అందుకే ఆమె పురుషునిలాగా ఏయ్ ఆ పని చెప్పు, నేను చెప్పానుగా నమస్కా కూర్చో అక్కడ, ఏమంటాడుతున్నావు? ఎవరు? భర్త కాదు, భార్య. భర్త అనడంలో తప్పు లేదు, ఎందుకంటే భర్త ఆ అధికారం కలిగి ఉన్నవాడు, భర్త హక్కు కలిగి ఉన్నవాడు. కానీ భార్య అంటుండడంలోనే తప్పు ఉన్నది. అందులో మళ్ళీ వీడు వింటానంటే ఇంకా తప్పు ఉన్నది. మీకేమైనా అర్థమైందా? సరే, దీని ఆత్మ సంబంధానికి ఆపదిద్దామా? ఇప్పుడు సంఘం యేసుక్రీస్తుని పట్టుకొని ఏయ్ నువ్వు అక్కడ పో బ్రో, అక్కడ పో, అక్కడ ఉండు అని అంటే ఎట్లుంటుంది? యేసుక్రీస్తే మనల్ని అనాలా, నువ్వు అక్కడ కూర్చో, సైలెన్స్గా కూర్చో అక్కడ, నువ్వు నేను చెప్పింది విను అని ఆయన అనాలా మనల్ని. ఎందుకంటే ఆయన మన భర్త కాబట్టి, ఆయనకు ఆ హక్కు ఉంది కాబట్టి. కానీ మనం ఆయన అనే హక్కు మనకు లేదు. కానీ ఈరోజు సంఘాలని అలానే అంటానేగా, యేసుక్రీస్తునే అంటున్నాయి అవి. యేసుక్రీస్తునే సంఘంలో నుండి బయటికి వెళ్ళగొట్టేసినాయి. అందుకే యేసుక్రీస్తు లవోదికయ సంఘంలో ఎక్కడున్నాడట? ఆయన వినబడతలేదు నాకు. ఆయన ద్వారము బయట ఉన్నాడా? ద్వారం వెలపల ఉన్నాడా? ఎవరు వెళ్ళగొట్టారు ఆయనను? ప్రవక్త అంటాడు ఆయన వెళ్ళిపోలేదు, వీళ్ళు వెళ్ళగొట్టారు ఆయనను. సేమ్ ఇప్పుడు అదే జరుగుతలేదా? కుటుంబాలలో కూడా అదే జరుగుతలేదా? భర్తలు వెళ్ళిపోతున్నారు, ఇంట్లో భార్యలు ఉంటున్నారు. బాబు నువ్వు ఎక్కడున్నావు అంటే నేను మా అమ్మగారి ఇంట్లో ఉన్నా అంటాడు. ఇది ఆమె నాలా, ఈడంటాడు. అమ్మగారి ఇంట్లో ఉండడం ఏంది బ్రదర్ అంటే, ఎలగొట్టింది పాస్టర్ గారు నన్ను. అబ్బా నాకు లవోదికయ సీన్ గుర్తుకొస్తా అంటది, లవోదికయ సంఘం యొక్క సీన్ అంతా గుర్తుకొస్తా అంటది. వెరీ గుడ్. స్పిరిచువల్గా జరిగేదే ఫిజికల్గా జరుగుతుంది, ఫిజికల్గా జరిగేదే స్పిరిచువల్గా జరుగుతుంది. అలాగే కానీ ఎప్పుడు వస్తావు అంటే రేపో ఎల్లుండో వస్తాను. అది పరిస్థితి. భర్తలు ఇల్లును వదిలిపెట్టి పారిపోవడాలు, భార్యలు వెళ్ళగొట్టడాలు. ఒకవేళ ఈమె డైరెక్ట్గా అన్నది వెళ్ళిపోమని పొగ పెడుతుంది అంటారు. సామెత ఉంది కదా, ఇంట్లో నుండి నేరుగా వెళ్ళిపోమని చెప్పలేక పొమ్మనలేక పొగ పెడతారు చూడు. ఆ పొగకు ఎలాగూ ఉండలేక బయటికి పారిపోతారు. అట్లనే ఈమె కూడా రక్తంలో నీరులాగా తయారవుతుంది. ఇక వీడు ఏమవుతాడంటే రక్తంలో నీరులాగా తయారైపోయింది. గయ్యాలతో తిన్నామన్నా కూడా తిననిస్తలేదు, గయ్యాలే. నిద్ర కూడా పోనిస్తలేదు. అప్పుడు ఏం చేస్తాడు? ఇక పాపం విడిచిపెట్టి అమ్మగారింటికి నాన్నగారింటికి వెళ్ళిపోడే. ఈరోజు స్త్రీలు పోతలేరు, రియల్ అండి. ఈరోజు స్త్రీలు పోతలేరు, పురుషులు పోతున్నారు ఇప్పుడు. దట్స్ ద స్పిరిట్, లొడేషన్ స్పిరిట్. అది లవోదికయ ఆత్మ. అది అర్థమైందని చెప్పింది. ఎవరైనా అలాంటి దాంట్లో ఉంటే సరి చేసుకోండి. నేను ఇవి ఎందుకు చెప్తున్నా? సరి చేసుకోమని చెప్పడానికి చెప్తున్నా. ఆ స్పిరిట్స్ని గమనించాలని చెప్తున్నా నేను. హల్లెలూయా. ప్రవక్త అంటున్నాడు, మీరు చూడండి, ఒక స్త్రీ గనక ఒక పురుషుని వలె ప్రవర్తించడానికి ప్రయత్నించినప్పుడు ఏదో ఒక చిన్నగా అక్కడ తప్పు ఉన్నదని గుర్తించండి. ఎక్కడో ఆ కణాలు మార్పు చెందినాయి. పురుషునికి ఉండాల్సిన కణాలు స్త్రీకి వచ్చినాయి, స్త్రీకి ఉండాల్సిన కణాలు పురుషునికి వచ్చినాయి. అది నిజము. ఒక పురుషుడు ఒక ఆడంగివాడు వలె ఉండి మరి పాపమునకు వ్యతిరేకంగా బోధించలేకపోతే, లేక అలాంటిది ఏది చేయలేకపోతే, ఇంకెవరో మనోభావాలను నేను దెబ్బతీయకూడదు, వాళ్ళని బాధ పెట్టకూడదు అని చెప్పి అలా వారు ఆ గీతను దాటితే ఖచ్చితంగా వాళ్ళు అసలు పురుషులే కాదు. అతని యొక్క ప్రకృతి సంబంధమైన జన్మనే కాదు, అతని యొక్క ఆత్మ సంబంధమైన జన్మ కూడా మార్పు చెందింది. కణాలు మారినాయి.
అందుకే ఒక నిజమైన సేవకుడు, ఒక నిజమైన పాస్టర్ సంఘానికి పురుషుడు. కాబట్టి సంఘము స్త్రీ అయితే సంఘానికి పురుషుడు ఎవరంటే పాస్టర్. అతను ఏం చేస్తాడు? పాపానికి వ్యతిరేకముగా బోధిస్తాడు, అతను పాపాన్ని ఖండిస్తాడు అతను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ భౌతికమైన జన్మలోనే కాదు, ఇప్పుడు ఈ యొక్క కణాలు మార్పు చెందినాయి, ఆత్మ సంబంధమైన జన్మలో కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రవక్త అదే చూపిస్తాడు నీ మెసేజ్లా. స్త్రీ పురుషుడు అవుతున్నాడు, పురుషుడు స్త్రీ అవుతున్నాడు. అది ఎట్లా అవుతుంది బ్రదర్? ప్రవక్త అంటాడు కదా, సెల్స్ కణాలు మారుతాయి. భౌతిక జన్మలో మారింది, ఇప్పుడు ఆత్మ జన్మలో కూడా, ఆత్మీయ జన్మలో కూడా మారుతాయి. అందుకే ఈరోజు పురుషులు సేవకులు నిలబడి పాపాన్ని ఖండించలేకపోతున్నారు. అవునంటారా? ప్రవక్త ఈరోజు మనకి ఏం అవసరం అంటే, ఒక పురుషుడు పురుషుడుగా, ఒక స్త్రీ స్త్రీగా ఉండటం అవసరమై ఉన్నది. హల్లెలూయా. దేవుడు ఆ విధానములో ఉండటకు ఇష్టపడుతున్నాడు. వాళ్ళ డ్రెస్ కూడా, వాళ్ళు వేసుకుంటున్న వస్త్రధారణ కూడా ఈ రెండు వ్యత్యాసమై ఉండాలి. మీరు అనొచ్చు, మీరు స్త్రీలను అశుద్ధతో కొడుతున్నారని. అయితే నేను ఇప్పుడు పురుషుని గురించి చెప్తా, వినండి. ఎవరైతే పురుషుడు తన భార్యను సిగరెట్లు తాగునట్లు, ఆ పొట్టి దుస్తులు వేసుకున్నట్లు, మరియు ఆ విధముగా ప్రవర్తించినట్లు అనుమతిస్తున్నారో, నా ఉద్దేశంలో వాడు అసలు పురుషుడుగా కూడా ఉన్నాడని నేను అనుకోవడం లేదు. అది నిజం. నా ఉద్దేశంలో ఆ పురుషుడు తన భార్యను ఆ విధముగా చేయనట్లు అనుమతిస్తున్నాడంటే ఖచ్చితంగా తను అసలు పురుషుడు కూడా కాదు అంటున్నాడు ప్రవక్త. ఆమెనంటారా? హల్లెలూయా. మరి ఇంకో మెసేజ్లో అంటున్నాడు, అప్పటి నుండి అనే వర్తమానం 1961 5వ నెల మే నెల 20వ తారీఖున చెప్పాడు. ఈ మెసేజ్లో అంటున్నాడు, ఒక పురుషుడు అతని యొక్క కండరముల ద్వారా కాదు కొలత చేయబడేది, అతని యొక్క గుణలక్షణము ద్వారా. ఏ మ్యాన్ ఈజ్ నాట్ మెజర్డ్ బై హిస్ మసిల్స్, ఈజ్ మెజర్డ్ బై హిస్ క్యారెక్టర్. ఒక పురుషుడు తన యొక్క కండరముల ద్వారా కాదు అతను పురుషుడని లెక్కించబడేది, పురుషుడని కొలత చేయబడేది, కండరాల ద్వారా కాదు. ఓయ్ జిమ్కి వెళ్తున్న పాస్టర్లారా, మీకు తెలుసా ఏంటో మెసేజ్లో ఇప్పటికీ పాస్టర్లు 45-50 సంవత్సరాలు వచ్చినా జిమ్కి వెళ్తున్నారని? నీకు తెలుసా విశ్వాసులు కూడా అలా జిమ్కి వెళ్తున్నారని? సరే, బాడీ ఫిట్నెస్ కోసం వెళ్తే ఉద్దేశం మంచిదే, కానీ ఇది బాడీ ఫిట్నెస్ కోసం కాదు. ఇది ఉద్దేశాలు వేరున్నాయి, లక్ష్యాలు వేరున్నాయి. అమ్మాయిల ముందు చూపించుకోవడానికి, స్త్రీల ముందు చూపించుకోవడానికి వాళ్ళ యొక్క కండరాలను, దాని ద్వారా స్త్రీలను ట్రాప్ చేయడానికి, ఆ అమ్మాయిలను ట్రాప్ చేయడానికి, సంఘ కాపరి ఆ అమ్మాయిలను ట్రాప్ చేయడానికి వీడు జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తున్న ఫోటోలను వాళ్ళ యొక్క చర్చ్ గ్రూపులో ఉన్న విశ్వాసురాళ్లకు, అమ్మాయిలకు పంపుతున్నాడు. ఏమనాలి? వాట్ స్పిరిట్ ఇట్ ఈస్? ఏమాత్మ అది? అర్థమవుతుందా? నేను చెప్పేది అర్థమవుతుందా? కానీ ఇక్కడ ప్రవక్త, ఒక పురుషుడు తన యొక్క కండరములను బట్టి లెక్కించబడడు పురుషుడిగా, అతని క్యారెక్టర్ని బట్టి. హల్లెలూయా. దేని బట్టి? అతని యొక్క క్యారెక్టర్ని బట్టి. హల్లెలూయా. ప్రాఫెట్ అంటున్నాడు, ఆ సేనాదయం పట్టిన వాడు ఎలాగైతే అక్కడ వాడిని ఎవరు కూడా సాధువు చేయలేకపోయారో, వాడు కట్టిన గొలుసులను కూడా, ఇనుప గొలుసులను కూడా వాడు తుత్తినులుగా చేసుకుంటూ ఎవరు కూడా వాడిని సాధువు చేయలేకపోయారు. కరెక్టేనా? బైబిల్ అలానే చెప్తున్నదా? అలా ఉంటారట వీళ్ళు, ఈ స్పిరిట్ ఉన్నోళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే, స్త్రీలను పాపం చంటి బిడ్డతో ఉన్న స్త్రీ చేతిలో ఉన్న చంటి బిడ్డను పక్కకి ఇసిరేసి ఆ అమ్మాయిని బలాత్కరించేస్తారట. అందుకోసం వీళ్ళు బాడీ పెంచుకుంటారు, అందుకోసం వీళ్ళు కండరాలు పెంచుకుంటారు, అందుకోసం స్త్రీలను ఆకర్షించడానికి దే విల్ డూ దట్. అవన్నీ చేస్తారు వాళ్ళు. జాగ్రత్త సుమా, ఇవన్నీ మనం పట్టుకోవాలి. ప్రాఫెట్ దాని గురించే మాట్లాడుతున్నాడు ఈ మెసేజ్లో. హల్లెలూయా. క్లియర్గా ప్రవక్త చెప్తున్నాడు,
ఎలాగైతే ఆ సమాధి తోటలో వాడు తిరుగుతూ ఉన్నాడో వీళ్ళు కూడా అలానే ఉంటారు అన్నాడు. దయ్యము వాళ్ళని ఏ విధంగా సూపర్ పవర్, అతీతమైన శక్తితో నింపి గొలుసులను సైతము, ఇనుప గొలుసులను సైతం వాళ్ళు తుత్తునీలుగా చేసేస్తూ ఎవరు కూడా వాళ్ళని సాధు చేయలేకపోతుంటారో అలా ఉంటారు వీళ్ళు అంటున్నాడు. ఆ దయ్యపు ఆత్మ అలా పనిచేస్తా ఉంటుంది లోపట. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఓ మాట చదువుతాను. ఈ వర్తమానము సంపూర్ణత అనే వర్తమానం. 1963 జనవరి 27వ తారీఖున చెప్పిన వర్తమానం ఇది, సంపూర్ణత అనే వర్తమానం. ఈ వర్తమానంలో ప్రవక్త ఏమంటున్నాడంటే, ఒక గుణలక్షణం అనేది లేక పాత్ర అనేది దేవుని వాక్యములో నుండి మాత్రమే వస్తుంది. కేవలము వాక్యములో నుండి మాత్రమే. నేను చదువుతున్నాను, పూర్తిగా చదువుతున్నాను ఇప్పుడు నేను. ఒక పురుషుడు తన ఒక భార్యను బయటికి వెళ్ళినట్లుగా అనుమతించి ఆమె రాత్రంతా త్రాగుతూ అంటే నైట్ క్లబ్లలో త్రాగుతూ ఉంటారు కదా, తెలుసు కదా మీ అందరికీ. ఎంతమంది తెలుసు ఆ విషయం? అఫ్కోర్స్ మన వరంగల్లో నైట్ క్లబ్బులు లేవు, హైదరాబాద్లో ఉన్నాయి. పబ్స్ తెలుసు కదా. రాత్రంతా అమ్మాయిలు వెళ్ళి, రాత్రంతా ఆడవాళ్ళు వెళ్ళి, పెళ్ళైన ఆడవాళ్ళు అమ్మాయిలు వెళ్ళి రాత్రంతా ఉదయం 3 గంటల వరకు 4 గంటల వరకు తాగి ఎగురుతూ ఉంటారు. అప్పుడప్పుడు మన కేసులు కూడా వస్తూ ఉంటాయి. ఉదయం 3 గంటలకు ఆ అమ్మాయి బాగా తాగి పోలీసుల పైననే ఆమె రివర్స్ అయింది, పోలీసులనే కొట్టిందని వస్తూ ఉంటుంది. తెలుసుగా మీకు ఆ విషయం? చాలాసార్లు మనం పేపర్లో చూస్తుంటాం. ప్రవక్త ఉంటాడు. అలా ఒక పురుషుడు తన భార్యను రాత్రంతా బయటికి వెళ్ళి ఆమె రాత్రంతా తాగునట్లుగా అనుమతించి ఆమె మరుసటి ఉదయం వచ్చినప్పుడు, ఓ ప్రియమైన దానా, రాత్రి నీకు ఒక మంచి సమయము నువ్వు కలుగున్నావని నేను అనుకుంటున్నా అని అన్నాడు అనుకో, వాడు కనీసం పురుషుడు అని చెప్పుకోవడానికి కూడా వీల్లేదంటాను ప్రవక్త. ఏ పురుషుడైనా తన భార్యను బయటికి ఎలా పంపించి ఆమె పొట్టి వస్త్రములను వేసుకొని ఆ పాత బాతింగ్ సూట్స్ అంటే అదే స్నానపు కొలలో అంటే స్విమ్మింగ్ పూల్స్ దగ్గర వేసుకుంటారు కదా, అలాంటి వాటిని సూట్స్ వేసుకొని, ఆ బికినీస్ వేసుకొని వాళ్ళు అలా బయటికి వెళ్ళి తిరుగుతుంటే, ప్రజల మధ్యలో తిరుగుతూ ఉంటే అతను ఒక పురుషుడని చెప్పుటకు ఏమాత్రం కూడా చిన్న నిరీక్షణ కూడా లేదు అంటున్నాడు. అలా తన భార్యను అనుమతిస్తే అది నిజమండి. పురుషుడు తన యొక్క చేతి కండరముల ద్వారా కాదు కొలత వేయబడేది, అవి ఎంత పెద్ద కండరాలుగా ఉన్నాయని కాదు, అతని యొక్క గుణలక్షణం ద్వారానే కొలత వేయబడతాడు. అది సరిగ్గా నిజము. మరియు ఆ గుణలక్షణము దేవుని వాక్యం ద్వారా వస్తుంది, మరియు వాక్యం ద్వారానే వస్తుంది. అంటే ఇప్పుడు ఒక వ్యక్తిలో ఒక స్త్రీ గుణలక్షణము స్త్రీకి రావాలంటే, పురుషుని గుణలక్షణం పురుషుని రావాలంటే ఎక్కడి నుండి రావాలి అది? అందుకేనా ఈరోజు వీళ్ళందరూ ఇట్లా ప్రవర్తిస్తున్నది? వాళ్ళకి వాక్యం లేదు కదా, వాళ్ళకి వాక్యం చెప్పడం ఎవరు లేదు కదా, వాళ్ళ మతాలలో వాక్యం చెప్పరు కదా, వాళ్ళు ఫాలో అయ్యే మతాలు ఉంటాయి కదా, వాళ్ళు వెంబడించే మతాలలో వాక్యం చెప్పరు కదా. ఒక స్త్రీ ఎలా ఉండాలో, ఒక పురుషుడు ఎలా ఉండాలో చెప్పరు కదా అక్కడ. అలానే క్రైస్తత్వంలో కూడా చాలా సంఘాలలో వాక్యం చెప్తలేరు కదా. అందుకనే వీళ్ళు ఈ విధంగా తయారవుతా ఉన్నది. వీళ్ళకి ఎందుకు ఆ క్యారెక్టర్ రావట్లేదు? ఒక పురుషుని క్యారెక్టర్ పురుషుడికి, ఒక స్త్రీ క్యారెక్టర్ స్త్రీకి ఎందుకు వస్తలేదు? వాక్యం లేక. ఇప్పుడు మేము మొత్తుకున్నది అదే. అందుకే ఇంటర్మేసోలో ఉన్న అమ్మాయిలు లెగ్గింగ్స్ వేసుకుంటున్నారు. లెగ్గింగ్స్ అంటే తెలుసు కదా మీకు, చూపిస్తారు. బ్రదర్ నువ్వు చూడు బ్రదర్, వస్తుంది ఇమేజెస్లో ట్రై చేయి. ఒకసారి నా వైపు చూడండి. ఇక్కడ నుండి ఉంటుంది అది ఫిట్ ప్యాంట్ అన్నమాట, సన్నటి ఫిట్ ప్యాంట్, లెగ్గింగ్స్ అంటారు దాన్ని. ఇక్కడ దాకా మొత్తం ఇక్కడ దాకా ఉంటుంది. ఆమె వేసుకునే పై షర్ట్ కానీ లేకపోతే ఇంకేది వేసుకుంటుందో అది ఈ నడుమును తర్వాత ఈ భాగాన్ని కూడా క్లియర్గా కనబడేటట్టుగా కట్ చేసి ఉంటుంది, సైడ్లో కట్ చేసి ఉంటుంది పైనుండి కింది దాకా. ఆమె నడుస్తున్నప్పుడు, ఆమె కూర్చుంటున్నప్పుడు, ఆమె బండి పైన కూర్చున్నప్పుడు మొత్తం ఈ భాగం అంతా క్లియర్గా కనబడుతుంది. దాన్ని లెగ్గింగ్స్ అంటారు.
ఇమేజెస్లలో చూడు, లెగ్గింగ్స్ అని కొట్టు, LEGGINGS కనబడుతుంది మీకు. ఆ లెగ్గింగ్స్ ఎంటే మెసేజ్లో ఆ లెగ్గింగ్స్ వేసుకొని తిరుగుతున్నారు ఆడపిల్లలు. అవి వేసుకొని స్కూటీలు నడుపుతున్నారు. అవి వేసుకొని భార్యలు, సిస్టర్స్ కూడా ఎంటే మెసేజ్లా. అరే నాకు డినామినేషన్ వదిలిపెట్టారు, ఆ డినామినేషన్ ఆల్రెడీ చచ్చిపోయిందని ప్రవక్త చెప్పాడు. నేను వాళ్ళని ఖండించాను, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చచ్చిపోయారు. ఆల్రెడీ వాళ్ళు 666 ముద్రలో ఉన్నారు. మెసేజ్ పేరుతో ఉంటున్నారు చూడు, వాళ్ళని నేను ఇప్పుడు ఖండించాలా. ఎంటే మెసేజ్లో ఇవి అనుమతించబడడానికి వీల్లేదు. ఇప్పుడు డినామినేషన్ అది మృతమైనది, అది చచ్చిపోయిందనే కదా మనం బయటకు వచ్చింది. ఇప్పుడు ఇందులోకి వచ్చి కూడా అదే పని చేస్తే ఎట్లా కుదురుతుంది? లెగ్గింగ్స్ చూడండి, ఇమేజెస్లలో చూడు. లెగ్గింగ్స్ అంటే ఓన్లీ లెగ్గింగ్స్ కనబడతాయి. ట్రై టు సీ. లాంగ్ టాప్స్ అని కొట్టకు, ఓన్లీ లెగ్గింగ్స్ అని కొట్టు, నీకు గమనిస్తారు. చూడండి, లెగ్గింగ్స్ వేసుకుంటున్నారు ఎవరు? ఎంటే మెసేజ్ పిల్లలు, ఆడపిల్లలు, పాస్టర్ కూతుర్లు. ఇక్కడ దాకా కట్ అయినాయి. ఈ పైన టాప్ ఉంటుంది చూడండి, అదిగో ఇక్కడ దాకా కట్ అయి ఉంటుంది, ఇక్కడ దాకా సైడ్కి. దాని ద్వారా ఆమె నడుస్తూ ఉంటుంది, తొడలు కనబడతాయి, షేప్ క్లియర్గా కనబడుతుంది. అతుకొని ఉంటుంది కదా, అది మొత్తం ఈ భాగం అంతా క్లియర్గా కనబడతా ఉంటుంది. ఎంత సిగ్గండి అది! ఆడపిల్లలు వేసుకోవడం, పాస్టర్ల భార్యలు వేసుకుంటున్నారు, పాస్టర్ల కూతురు వేసుకుంటున్నారు, విశ్వాసుల కూతుర్లు వేసుకుంటున్నారు. విశ్వాసులు ఎంటే మెసేజ్ విశ్వాసుల కూతుర్లు వాళ్ళ భార్యలు వేసుకుంటున్నారు. వాట్స్ హ్యాపెనింగ్? ఏం జరుగుతూ ఉన్నది? సంథింగ్ రాంగ్ నాట్ ప్రాఫిట్. ఎక్కడో క్రాస్ అయినాయి సెల్స్. ఏందట? కణాలు ఎక్కడో క్రాస్ అయినాయట. ఇటు ఇటు వచ్చేసిందట. అటు భౌతికంగా, అటు భౌతికమైన జన్మలో జరిగింది, ఇటు ఆత్మీయ జన్మలో కూడా జరుగుతూ ఉందన్నాడు. జరుగుతుందా లేదా? వినబడతలేదు నాకు. జరుగుతున్నాయా లేవా? సో ఆల్ దీస్ థింగ్స్ ప్రాఫిట్ అంటున్నాడు ఈరోజు. అందుకే దేవుడు వాక్యాన్ని మెసేజ్లో ఉన్న వాళ్ళు వినట్లేదు. నాలాంటోడు చెప్తే ఒప్పుకోవట్లేదు. అట్లాంటప్పుడు క్యారెక్టర్ ఎలా వస్తుంది చెప్పు నాకు? కమాన్ టెల్ మీ. నీకు క్యారెక్టర్ ఎలా వస్తుంది? దేవుని వాక్యములో ఉన్న క్యారెక్టర్, ఒక పురుషుడికి ఉండాల్సిన క్యారెక్టర్ పురుషుడికి ఎలా వస్తుంది? వాక్యం ద్వారా తప్ప ఇంకా దేని ద్వారా రాదని ఇక్కడ ప్రవక్త చెప్పాడు. మరి ఆ వాక్యమే వినకపోతే, నువ్వు ఆదివారం చర్చ్కే రాకపోతే, ఆదివారం చర్చ్లో నువ్వు ఆ వాక్యమే వినకపోతే, లేదా నువ్వు వెళ్ళే సంఘంలో ఆ వాక్యమే బోధించకపోతే ఎలా వస్తుంది క్యారెక్టర్? అందుకే అందులో ఎక్కువ నటించేటోళ్ళు ఉంటారు. చర్చ్కి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తమైన డ్రెస్సులు వేసుకొని వస్తారు, చాలా జాగ్రత్తగా ఉండే డ్రెస్సులు. కానీ బయట చూడండి, ఇక మిగతా 6 రోజులు, సోమవారం నుండి శనివారం, వాళ్ళు కాలేజీకి వెళ్ళేటప్పుడు చూడండి, వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు చూడండి, వాళ్ళు క్యాజువల్గా బయట సాయంత్రం వేళలో పానీపూరి తినడానికి వెళ్ళేటప్పుడు చూడండి, స్కూటీలు నడిపేటప్పుడు చూడండి వాళ్ళు ఏ డ్రెస్సులు వేసుకుంటారో, ఆ స్కూటీలు నడిపేటప్పుడు చూడండి ఏ డ్రెస్సులు ఉంటాయో వాళ్ళవి. మీకు అర్థమైందా నేను చెప్పింది? 6 days 6 రోజులు వాళ్ళు బయట ఏ క్యారెక్టర్ కలిగి ఉన్నారో, 7వ రోజున వాళ్ళు ఎంత నీట్గా డ్రెస్ వేసుకొని వచ్చినా దేవుడు ఒప్పుకోడదా అని. వాళ్ళు చేర్చుకొచ్చేటప్పుడు పెద్ద భక్తి పర్రాలాగా మేము భక్తులము, మేము నిజంగా వర్తమాన విశ్వాసరాళ్ళము అన్నట్టుగా వస్తే దేవుడు ఒప్పుకుంటాడు అనుకుంటున్నావా? నువ్వు కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఏ డ్రెస్ వేసుకుంటున్నావు చూస్తాడా ఆయన? కొంతమంది ఆడపిల్లలు జీన్స్ ప్యాంట్లు వేసుకుంటున్నారు. ఫ్యాషన్ అదే కదా ఇప్పుడు. జీన్స్ ప్యాంట్ వేసుకొని పైన టాప్స్ వేసుకోవడం, అదిగో ఇలా మొత్తం లెగ్గింగ్స్. జీన్స్ ప్యాంట్ వేసుకోవడం, పైన టాప్స్ వేసుకోవడం, జీన్స్ ప్యాంట్లు. కాలేజెస్కి జీన్స్ ప్యాంట్లు వేసుకోపోవడం ఆడపిల్లలు, ఫంక్షన్స్కి జీన్స్ ప్యాంట్. ఏం జరుగుతున్నది ఇప్పుడు? వాట్స్ హ్యాపెనింగ్? బ్రదర్ అన్నాడు, సంథింగ్ క్రాస్డ్, ద సెల్స్ హ్యాస్ బిన్ క్రాస్డ్. ఈ యొక్క కణాలు ఏమైనాయట? మార్పు చెందినాయట. ఇటుది అటు, అటుది ఇటు మార్పు చెందినాయి. ఎక్కడ? న్యాచురల్ బర్త్లా, ప్రకృతి సంబంధమైన జన్మల. మరి ఇలాంటి వాళ్ళకి ఎలా బ్రదర్?
వాక్యం. వాక్యం ఒక్కటి మాత్రమే వాళ్ళ క్యారెక్టర్ని ఇస్తుంది. కానీ ఇప్పుడు ఆ వాక్యం కూడా విననిస్తలేడు కదా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఆ వాక్యం బోధనిస్తలేరుగా. ఎందుకండి మసాలా కలుపుతున్నాడు మార్క్ పాస్టర్ గారు? ఇదట మసాలా అన్నట. ఏంటిది నేను చెప్పే ఈ ప్రసంగం, ఇందులో ఈ విషయాలు వస్తుంటే అవి మసాలా కలుపుతున్నాడు అని అంటాడు. బైబిల్ నిండా మసాలానే ఉంది. అయితే బైబిల్ మొత్తం మసాలానే. అయితే మసాలా తప్ప ఉట్టన్నం దొరకలేదు. సప్పిడి అన్నం దొరకలేదు. అంతా మసాలాతో నిండి ఉన్నది. అయితే ప్రవక్త వర్తమానం మొత్తం మసాలానే. అయితే ఇవి నేను మసాలా అని ఎవరైనా అన్నారనుకో, నేను చెప్పే ఈ మెసేజ్ని, ఈ పాయింట్స్ని, అయితే ప్రవక్త వర్తమానం మొత్తం మసాలానే. అయితే అంతే కదా. అందుకే వీళ్ళు ఏం చేస్తారట, ఈ ప్రసంగికులు ఎవరి ఫీలింగ్స్ని, ఎవరి యొక్క హృదయాలను గాయపరచకుండా బోధిస్తారట. వీళ్ళ ప్రసంగాలు ఎట్లుంటాయంటే, ఆ ప్రసంగం మొత్తం వాళ్ళు చెప్పే 2 గంటల ప్రసంగాల్లో ఎవరి హృదయాలను గాయపరచరు. మరి క్యారెక్టర్ ఎట్లా కట్టబడుతుంది? ఎందుకంటే క్యారెక్టర్, గుణలక్షణం ఎలా రావాలి? దేవుని వాక్యం ద్వారానే రావాలి. మరి దేవుని వాక్యంలో నువ్వు దాన్ని బోధించకపోతే ఒక స్త్రీ స్త్రీగా ఎలా మారుతుంది? ఒక పురుషుడు పురుషుడుగా ఎలా మారగలుగుతాడు? అందుకేగా స్త్రీ పురుషుడిలాగా, పురుషుడు స్త్రీలాగా ఈరోజు వేషాలు ధరించుకుంటున్నారు. ఏదైతే యెహోవాకు ద్వేషముగా ఉన్నదో, యుద్ధోపదేశ కాండంలో ఉన్నదా? పురుషుడు స్త్రీ వేషమును, స్త్రీ పురుషుడు వేషమును వేసుకున్నాడో యెహోవాకి ఏంటిదటది? ఏమైనా దాని ఉందా లేదా? ద్వేషం కలిగించేదేనా కాదా అది? మరి ఆ ఏమైనా కార్యము సంఘంలో జరగడానికి కారణం వాక్యం బోధించకపోవడమే కదా. మీ పిల్లలు కాలేజ్కి వెళ్ళినప్పుడు అలాంటి లెగ్గింగ్స్ వేసుకుంటున్నారు. వాళ్ళు చర్చ్కి వచ్చేటప్పుడు మాత్రం అవి వేసుకోకుండా వస్తున్నారు, అలా వేషధారులుగా మారుతున్నారంటే దానికి కారణం వాక్యం బోధించకపోవడమే కదా. ఎందుకంటే ప్రాఫిట్ అంటున్నాడు, అండ్ క్యారెక్టర్ కమ్స్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ దట్ ఎలోన్. అంటే అర్థమేంటో తెలుసా? గుణలక్షణము దేవుని వాక్యం ద్వారా మాత్రమే వచ్చును, మరియు ఆ దేవుని వాక్యం ద్వారా మాత్రమే వస్తుంది. దట్ ఎలోన్ అంటే అర్థం, ఇక దేవుని వాక్యం ద్వారా మాత్రమే వస్తుంది, ఇంకా వేరే విధంగా రాదు. మరి ఇప్పుడు మీ పిల్లలు ఏ విధంగా క్యారెక్టర్ నేర్చుకోవాలా? మరి ఆ వాక్యం బోధించబడతలేదుగా. ఒకవేళ ప్రవక్త చెప్పిన వాక్యాన్ని సరే నిజంగా ఆ సంఘ కాపరి ఉన్నదున్నట్టుగా బోధిస్తున్నాడంటే బోధిస్తలేడు. వాళ్ళ హృదయాలను గాయపరచొద్దని, వాళ్ళ మనోభావాలు దెబ్బతినొద్దని, ఎవరు వచ్చిన వాళ్ళ మనోభావాలు, వాళ్ళ హృదయాలు గాయపరచబడొద్దని ఇతను ఆ బోధ చెప్తలేడు. అప్పుడు వాళ్ళలో క్యారెక్టర్ ఎక్కడిదిగా? ఒక అమ్మాయికి ఉండాల్సిన క్యారెక్టర్ ఆ అమ్మాయిలో ఎలా కట్టబడుతుంది? ఒక అబ్బాయికి ఉండాల్సిన క్యారెక్టర్ ఆ అబ్బాయిలో ఎలా కట్టబడుతుంది వీళ్ళు బోధించినప్పుడు? అమాన్ టెల్ మీ. ఒకవేళ నాలాంటి బోధిస్తే మసాలా కలుపుతానంటాడు. ఏం చెప్పాలి ఇక నేను? నాలాంటి బోధిస్తే అతని ప్రసంగాలు వినొద్దు బ్రదర్, అతని ప్రసంగాలు మనం వినొద్దు మనం అని అంటున్నారు. శత్రుత్వాన్ని పెట్టుకుంటున్నారు. నేను వర్తమానాన్ని ఉన్నోడుగా బోధిస్తున్నందుకు, ప్రవక్త వర్తమానాన్ని ఏ ప్రవక్త అని వీళ్ళు చెప్పుకుంటున్నారో ఆ ప్రవక్త వర్తమానాన్ని నేను ఉన్నోడుగా బోధిస్తున్నా. నేను ఆ ప్రవక్త వర్తమానాన్ని చూపిస్తున్నా. నేను ఆ ప్రవక్త వర్తమానం కొటేషన్సే చదివి చూపిస్తున్నా. నేను వీళ్ళకి కోపం వచ్చేస్తుంది, వీళ్ళకి ద్వేషం పెరుగుతూ ఉంది, వీళ్ళకి అసూయ కలుగుతూ ఉంది. వీళ్ళని నన్ను హత్య చేస్తున్నారు, నా ప్రభావాన్ని చంపేస్తున్నారు. వీళ్ళు నా పైన లేనిపోని చెడులన్నీ చెప్పి, నా పైన లేనిపోని చెడులన్నీ వాళ్ళు తయారు చేసి, లేనిపోని అబద్ధాలన్నీ తయారు చేసి నా పైన చెడుగా ప్రచారం చేయడం ద్వారా వాళ్ళు నన్ను హత్య చేస్తున్నారు. వాళ్ళు నన్ను, నా ప్రభావాన్ని హత్య చేస్తున్నారు. ఏమన్నా ఇప్పుడు వీళ్ళని నేను, ఈ నరహంతకులు ఎలా పోతారు పరలోకానికి? ఈ హంతకులు పరలోకానికి ఎలా పోతారు? ప్రవక్త ఏమన్నాడు? ఒక వ్యక్తిని నువ్వు కత్తితో పొడిచి చంపాల్సిన అవసరం లేదు. అతని గూర్చి, అతని క్యారెక్టర్ని బ్యాడ్ చేస్తూ, అతని గుణలక్షణాన్ని చెడుగా చెప్పుతూ, అతని గురించి బురద జల్లుతే చాలు, అతని పైన లేనిపోయిన నిందలన్నీ తయారు చేసి చెప్తే చాలు, అతను ఆల్రెడీ చంపినట్టే అన్నాడా లేదా? మరి అలా చంపిన వాడందరూ నరహత్య చేసినట్టేగా. ఈరోజు నన్ను నరహత్య చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎంటమెసెస్ పాస్టర్లు,
మరి వాళ్ళందరూ పరలోకం ఎట్లా పోతారు? వాళ్ళు నరహంతకులు ఎలా పోతారు? 10 ఆజ్ఞలలో నరహత్య చేయవద్దనుంది. నరహత్య చేస్తున్నాడు ఎలా పోతాడు పరలోకానికి? మీ పాస్టరా వరంగల్ మిర్చి ప్రసంగం అయింది, ఘాటుగా ఉంటుంది. విలియం బ్రెన్హామ్ ప్రసంగం మరి అది పరలోకపు మిర్చి ప్రసంగం. అది ఇంకా ఘోరమైన ఘాటు ఉంటుంది. అది మామూలు ఘాటు ఉండదు అది. ఎందుకంటే ఇవన్నీ ఆయన చెప్పినే నేను చెప్తున్నా. ఆయన మాటలే నేను మళ్ళీ మీకు బోధిస్తాను నేను. అవునా కాదా? వీళ్ళకి ఏం కావాలా? వీళ్ళకు ఉల్లిపాయల బోధ కావాలా? ఏం బోధ? ఎందుకంటే ఉల్లిపాయలు వేస్తే తీయదనం వస్తుంది, మిర్చి వేస్తే ఘాటు వస్తుంది, మసాలా వేస్తే ఘాటు వస్తుంది. అందుకే మసాలా లేని ఉల్లిపాయల బోధ కావాలా? మీకు తెలుసా బైబిల్లో మొదటి నిర్గమం వాళ్ళు ఉల్లిపాయల కోసం కొట్లాడారని? చెప్పాలా నాకు? ఉల్లిపాయల కోసం కొట్లాడారా? వీళ్ళకు ఉల్లిపాయల బోధ కావాలా? వీళ్ళకు నో సార్. ఒక వ్యక్తికి, విశ్వాసికి వాక్యము తేనె వంటిది. అది మసాలా కాదు, వరంగల్ మిర్చి కాదు, ఘాటు కాదు, తేనె. నీ వాక్యము తేనె వలె మధురముగా ఉన్నదన్నాడు. నువ్వు లోబడి చూస్తే అది తేనె, లోబడకపోతేనే మసాలా. వాక్యానికి నువ్వు లోబడినవు అనుకో, అది ఎలా ఉంటుంది? నీకు తేనె వలె మధురముగా ఉంటుంది. అవునా కాదా? నీ వాక్యము నా జీవకు తేనె వలె మధురముగా ఉన్నది, జుంటి తేనె వలె. ఇందా కీర్తనకారుడు అన్నాడా? ఎందుకు? లోబడుతున్నాడు కాబట్టి, దాన్ని అంగీకరిస్తున్నాడు కాబట్టి, దానికి సరెండర్ అవుతున్నాడు కాబట్టి, లొంగిపోతున్నాడు కాబట్టి. లొంగిపోవడానికి ఎట్లుండదంటే అదిగోరో ఈ మసాలాలు మొదలుపెట్టిండు, వాడికి మసాలా. అది వాక్యం. వాక్యం ఎప్పుడు విశ్వాసకి తేనెనే. కరెక్టేనా? ఆ జీవకు ఎప్పుడు తేనెగా ఉంటుంది, తేనె వలె మధురంగా ఉంటుంది దేవుడు వాక్యం. మసాలాలాగా ఉండదు దేవుడు వాక్యం. అది నిన్ను ఖండిస్తున్నా, అది నీ యొక్క వస్త్రధరను ఖండిస్తున్నా, నీ ప్రవర్తనను ఖండిస్తున్నా, నీ జీవితాన్ని ఖండిస్తున్నా, అది నీకు తేనె వలనే ఉంటుంది. అది ఎందుకంటే అది మధురమైనది. అది ఆ వాక్యం ఎంతో మధురమైనది, ఎంతో తేనె వలె ఉంటుంది. అది నువ్వు దానికి లోబడుతున్నంతసేపు, అక్కడ లోబడకపోతేనే నీకు అది ఘాట్ అనిపిస్తూ ఉంటుంది. లోబడని పిల్లలకు శ్రమ, లోబడని పిల్లలకు శ్రమ. ఆ శ్రమలో వెళ్ళే వారికి, ఆ తీర్పులోని వెళ్ళే వాళ్ళకే ఇది మసాలా లాగా అనిపిస్తూ ఉంటుంది ఈ వాక్యం. మార్క్ పాస్టర్ అంతా బాగా చెప్తాడు, మర్మాలు చాలా చక్కగా వివరిస్తాడు. 7వ ముద్ర ఇది, 7వ ముద్ర అదని చక్కగా అధికారంలో చూపిస్తాడు. కానీ మధ్యలో అదిగో చూడు మసాలాలు కలుపుతున్నాడు. ఏంటిది? వీని భార్యను తిట్టినందుకు, వీని కోడలను తిట్టినందుకు, వీని కూతురుని తిట్టినందుకు, వీని కొడుకుని తిట్టినందుకు. వాడు వేసుకున్న ఆ కటింగ్ ఉంది కదా, మొత్తం చుట్టంతా ట్రాక్టర్తో దున్ని మధ్యలో పొలాలు పెట్టిండుగా వాడు. మధ్యలో వాడు దాన్ని ఏమంటారు, నాట్లు పెట్టాడుగా. దాన్ని నేను ఖండిస్తున్నానుగా. అది వాళ్ళ కొడుకుదే కదా అది, అందుకే మసాలా అంటాడు. బ్రదర్ బైనామ్ అంటాడు, నువ్వు కటింగ్ షాప్కి వెళ్ళి నువ్వు ఎలాంటి కటింగ్ చేయించుకుంటున్నావో దాన్ని బట్టి చెప్పొచ్చు నువ్వు తిరిగి జన్మించబడ్డావో లేదో. నువ్వు బట్టల షాపుకు వెళ్ళి ఎలాంటి బట్టలు కొనుక్కుంటున్నావో చెప్పొచ్చు నువ్వు తిరిగి జన్మించబడ్డావో లేదో. అందుకే చాలామంది వాళ్ళ షాపింగ్కి నన్ను తీసుకుపోరు, చెప్పరు. వాళ్ళ షాపింగ్కి నన్ను తీసుకుపోరు. ఎందుకంటే తీసుకపోతే ఆ అమ్మాయి ఆ డ్రెస్ అనుకుంటాను అనుకో, నేను ఇట్లా చూస్తా అంట ఆ అమ్మాయిని, నాకు అర్థమైపోతా అంటే ఇది కొత్త జన్మ పొందుకోలేదు ఇదని. కొత్త జన్మ పొందుకున్న వాళ్ళ టేస్టులు, కొత్త జన్మ పొందుకున్న వాళ్ళ టేస్టులు, రుచులు వేరు ఉంటాయి. ఫ్యాషన్స్ చెప్పేస్తాయి. ప్రజెంట్ నడుస్తున్న ఫ్యాషన్ని కొత్త జన్మ పొందుకున్న వాళ్ళందరూ కోరుకుంటూ ఉంటారు. ప్రజెంట్ ట్రెండ్ ఇదే సార్ అని అంటాడు వాడు.
ఈ అమ్మాయి కూడా ఏమడుగుతుంది, ప్రజెంట్ యూత్ ఏ ట్రెండ్ వాడుతుందో ఆ డ్రెస్సులు చూపించంటది ఈ అమ్మాయి. వాడేం చూపిస్తాడు, వాడు చిరిగిపోయిన ప్యాంట్లను, పూర్తిగా చక్కగా ఉన్న ప్యాంటు 1000 రూపాయలు ఉంటే చినిగిపోయిన ప్యాంటు 3000 ఉంటుంది. మీరు చూడండి కావాలంటే. ఏంటిది అంటే ఈరోజు ఫ్యాషన్ ఇది సార్. అరే అది 1000 రూపాయలు కదా, అరే అది చిరిగిపోలేదు, ఇది చిరిగిపోయింది అంటే వాడంటది ఇదే ఫ్యాషన్ సార్, అందుకే ఇది 3000 అంటాడు వాడు. వాడు ఫ్యాషన్ని కూడా చింపి ఫ్యాషన్ అని చెప్పి 1000 రూపాయలు మంచి ప్యాంటు కంటే దీనికి ఇంకా 2000 ఎక్స్ట్రా వసూలు చెప్తున్నాడు వాడు. వాళ్ళ అభిరుచులను బట్టి చెప్పచ్చు ఆ అమ్మాయి కొత్త జన్మ పొందుకుందో లేదో, ఆ అబ్బాయి కొత్త జన్మ పొందుకున్నో లేదో అతని డ్రెస్సింగ్ని బట్టి, అతని హెయిర్ స్టైల్ని బట్టి, అతని గడ్డాన్ని బట్టి, అతని మీసాలను బట్టి వాళ్ళు మీసాలు ఇట్లుంటాయి. నేను మీసాలు పెంచుకోవద్దని నేను ఎప్పుడు చెప్పలేదు. నో, ఇట్స్ నాట్ ఎ డాక్ట్రిన్ ఇన్ ద మెసేజ్. వర్తమానంలో అది సిద్ధాంతం కాదు, ప్రవక్త చెప్పలేదు అది. నువ్వు మీసాలు పెంచుకోవచ్చు, కానీ ఎట్లా పెంచుకుంటాను? ఏంట్రా నీ మీసాలు ఇట్లున్నాయి అంటే వీనికి ఇంకా పవన్ కళ్యాణ్ ఆత్మ పోలేదు. పవన్ కళ్యాణ్ పలానా సినిమాలో మీసాలు ఇట్లా పెంచి ఇట్లా తిప్పేటోడు, వీడు కూడా అట్లనే తిప్పుతున్నాడు. దట్స్ ద స్పిరిట్. నేను చెప్పేయచ్చు, నీ మీసాలను బట్టి చెప్తా, నీ గడ్డాన్ని బట్టి. నేనల్లే ప్రవక్త అన్నాడు, నువ్వు చేసుకునే గడ్డాన్ని బట్టి చెప్పొచ్చు, నువ్వు కటింగ్ చేయించుకునే దాన్ని బట్టి చెప్పొచ్చు, నువ్వు వేసుకుంటున్న వస్త్రాన్ని బట్టి చెప్పొచ్చు, నీకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం కొత్త జన్మ ఉందో లేదో, నీలో ఉన్నది సర్పమా పౌరమా, నిన్ను ఇప్పుడు పరిపాలిస్తున్నది సర్పమా పౌరమా, ఏదో చెప్పేయచ్చు. ఇంకా నీ మొదటి భర్త చచ్చిపోయిందా బతికే ఉన్నాడా చెప్పేయచ్చు. కరెక్టేనా? పాస్టర్ గారు నువ్వు మరీ ఓవర్ అవుతున్నావు. ఓవర్ ఏందిరా బాబు? కొత్త జన్మ పొందుకున్నప్పుడు ఉండే సూచనలన్నీ చెప్తానా, క్యారెక్టర్ అంతా చెప్తానా నేను. కొత్త జన్మ పొందుకోకపోతే ఉండే క్యారెక్టర్, కొత్త జన్మ పొందుకుంటూ ఉండే క్యారెక్టర్, అది నేను చెప్పేది ఈ రోజున. మేమేం ఓవర్గా మాట్లాడతలేం. మేము ప్రవక్త అంటున్నాడు, చాలామంది నేను స్త్రీలను దుయ్యబడుతున్నాను అనుకుంటున్నారు. కాదు, నేను క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నా. ఈ కొటేషన్ పూర్తి చేసి ముగిస్తా. దట్స్ ఎగ్జాక్ట్లీ రైట్, అది సరిగ్గా నిజం. అండ్ క్యారెక్టర్ కమ్స్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ దట్ ఎలోన్. గుణలక్షణము లేక పాత్ర దేవుని వాక్యం యొద్ద నుండి వచ్చును, మరియు దాని ద్వారా మాత్రమే వచ్చును. ఎనీ ప్రీచర్ దట్ క్లెయిమ్స్ టు బి ఎ ప్రీచర్ అండ్ డినై దట్ వర్డ్, దెర్ ఇస్ ఎ లిటిల్ క్యారెక్టర్ ఆఫ్ గాడ్ దేర్ టు మీ. మరి ఏ ప్రసంగికుడైనా ప్రసంగిస్తున్నప్పుడు అతను ఆ వాక్యాన్ని త్రోసివేస్తున్నట్లయితే అతనిలో దేవుని యొక్క గుణలక్షణము కొంచెం కూడా లేదని నేను అనుకుంటున్నాను. ఏమైనా అది నిజం. మేబీ సమ్ హోప్స్ హీ విల్ లిజన్ అవాయిడ్. మరి నేను అనుకుంటున్నాను కొంతసేపు అయిన తర్వాత దాన్ని వింటాడేమో అని. నిజం అది. క్యారెక్టర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సిన్ ఈజ్ బ్యూటిఫుల్ టు ద ఐస్ ఆఫ్ ద వరల్డ్. లోకం యొక్క కనుదృష్టిలో పాపం అనేది ఎప్పుడు అందముగా ఉంటుంది. అందుకే సామెతలో ఏముంది, అందము మోసకరము, సౌందర్యం వ్యర్థం. అందుకే ఆ రోజు ఆదాము భార్యగా ఉన్న అవ్వను అపవాది ఎలా మోసం చేశాడు, సర్పం ఎలా మోసం చేశాడు, కళ్ళకు అందమైనదిగా. ఆ పండు ఎలా కనబడినది? అందముగా కనబడిందండి. కళ్ళకు అందంగా కనబడలేదా? అందమైనదిగా. అందము మోసకరము, సౌందర్యం వ్యర్థం. నా ప్రవక్త అంటాడు, లోకం యొక్క కనుదృష్టికి పాపం ఎప్పుడూ అందముగానే కనపడుతుంది. అందుకే నువ్వు ఆ ఆభరణాలు తీసేసినావు అనుకో, వాళ్ళ దృష్టిలో నువ్వు అందంగా లేవు. ఇప్పుడున్న ప్రస్తుత ఫ్యాషన్స్ ప్రకారంగా నువ్వు డ్రెస్సులు వేసుకోవట్లేదు అనుకో, అలాగూ చీరలు కట్టుకోవట్లేదు అనుకో, అలాంటి కిటికీల జాకెట్లు, ఓపెన్ ఎయిర్ జాకెట్లు, జాలీల జాకెట్లు నువ్వు వేసుకోవట్లేదు అనుకో, వీపంతా కనబడే విధంగా, నడుమంతా కనబడే విధంగా, అప్పుడు వాళ్ళు అంటారు నువ్వు అందంగా కనబడతలేవు. ఏందది ముసల్దాన్లాగా మొత్తం పైనుండి కింది కప్పుకుంటున్నావు? నువ్వు యవ్వనస్తురాలివి. ఎంత వయసు నీది? 30-35 ఉంటావు కావచ్చు.
పెళ్ళి ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు కావచ్చు. అప్పుడే నువ్వు ముసలిదాల్లా తయారైతానవేంది నువ్వు? లోకం దృష్టికి ఎప్పుడు పాపం అందంగా కనబడుతుంది. అందుకే వాళ్ళ దృష్టిలో మనం ఎప్పుడు ఎలా ఉంటామంటే అందమైన వాళ్ళగా కనబడం. మనం ఓల్డ్ ఫ్యాషన్ పీపుల్. ఆ పాత ఫ్యాషన్లో ఉన్న ప్రజలరా వీళ్ళు. ఏందా డ్రెస్సులు, ఏందా వస్త్రాలు. దట్ ఈస్ హౌ దే విల్ డూ ఇట్. వాళ్ళు చేసే విధానం అది. కానీ క్యారెక్టర్ వచ్చేదే వాక్యం ద్వారా, దేవుని వాక్యం ద్వారా. వాక్యం ద్వారా మాత్రమే ఒక వ్యక్తిలో క్యారెక్టర్ కట్టబడుతుంది. థ్యాంక్ యూ, వందనాలు ప్రభువా. ఈ కాల వర్తమానాన్ని బట్టి, ఈ కాల ప్రవక్తను బట్టి, ఆయన తీసుకొచ్చిన వర్తమానాన్ని బట్టి, ఎందుకంటే ఆయన వర్తమానం ద్వారా ఈ రోజున నేను హల్లెలూయా క్రీస్తు క్యారెక్టర్లో కట్టబడతా ఉన్నా. ఈరోజు వధువు క్రీస్తు క్యారెక్టర్లో, క్రీస్తు గుణలక్షణములో కట్టబడతా ఉన్నది. ఆ 7 గుణలక్షణాలు విశ్వాసము, సద్గుణము, జ్ఞానం, ఆచరణ, సహనం, దైవభక్తి, సోదర ప్రేమ, ఆ 7 గుణలక్షణాలు ఇప్పుడు ఆమెలో కట్టబడతా ఉన్నాయి. అది ఎవరివి? అవి క్రీస్తు అవి. కానీ ఇప్పుడు ఆమెలో కుమరించబడ్డాయి. ఇప్పుడు అవి అవునా? నిజంగా ఈ వర్తమానాన్ని బట్టి దేవునికి వందనాలా? దేవుని వాక్యము ద్వారా మన క్యారెక్టర్ కట్టబడుతున్నది. మనం లోకానికి వింత వ్యక్తులుగా కనబడతాం. లోకానికి ఓల్డ్ ఫ్యాషన్ పీపుల్, పాతకాలపు ప్రజల్లా కనబడతాం. లోకం దృష్టిలో మనము అంత అందంగా కనబడం. ఎందుకంటే పాపమే అందంగా కనబడుతుంది. కానీ మనం ఆ పాపానికి దూరంగా ఉన్నాం. మనం మా కాలేజీలో ఫ్రెండ్స్ అందరూ లెగ్గింగ్స్ వేసుకొస్తున్నారు, నేను మాత్రము వేసుకొని రావట్లేదు. చూసినావా నీ పాపం ఎలా ఆకర్షిస్తున్నదో? మా కాలేజీలో ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎలాగైతే పెంచుకున్నాడో అలా మీసాలు అలా పెంచుకుంటున్నారు. నేను కూడా అట్లనే పెంచుకోవాలి. అదిగో జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి గడ్డం పెట్టుకున్నాడు నేను చూశాను. ఆ సినిమా పోస్టర్ చూసినప్పుడు ఆ తర్వాత మొత్తం ఎవరి ముఖం చూసినా అదే కనబడుతుంది. మా చిన్నమ్మ కొడుకు ఉంటాడు, మా చిన్నమ్మ కొడుకు, వాడిది కూడా అదే కనబడుతుంది. ఏందిరా అంటే, నీ తెలియదన్నా ఇది ఫ్యాషన్ అంటాడు, ఈరోజు ట్రెండ్ అంటాడు. ఆ జూనియర్ ఎన్టీఆర్ ఎలాగో వాడు గడ్డం పెంచుకున్నాడు ఆ సినిమాలో, అలానే అనమాట. సేమ్ ఆ పోస్టర్లో నేను చూసినప్పుడు సేమ్ అలానే కనబడతా ఉన్నారు. నీకు అర్థమైందని అన్నారు. ఎవరు ఫాలో అవుతారు ఈ ట్రెండ్స్ని? ఈ ట్రెండ్స్ని ఎవరు ఫాలో అవుతారు? కొత్త జన్మ పొందుకోరని వాళ్ళు, ఇంకా వాళ్ళ మొదటి భర్త బతికే ఉన్నాడు, వాళ్ళు సహజ జన్మ ద్వారా వివాహము చేపట్టారు ఆ పాపంతో, ఆ లూసిఫర్తో, ఆ సర్పంతో. రైటేనా? ఆ పాపం వాళ్ళని పరిపాలిస్తూ ఉన్నది. అందుకే లోకం దృష్టిలో వాళ్ళు ఆకర్షించబడాలని కోరుకుంటున్నారు, లోకం వాళ్ళని చూడాలని కోరుకుంటున్నారు. అందుకే ఆ హెయిర్ స్టైల్, అందుకే ఆ గడ్డం, అందుకే ఆ మీసాలు, అందుకే ఆ డ్రెస్సింగ్, అందుకే ఆ జిమ్కి వెళ్ళి బైసెప్స్. ప్రాఫిట్ అన్నాడు బైసెప్స్. బైసెప్స్ అంటే కండరాలు, చేతి కండరాలు, వాటిని బైసెప్స్ అంటారు. అవి పెంచుకోవడం, ఎంటర్మెసెస్ పాస్టర్లు పెంచుకోవడం. ఉన్నారండి, నాకు తెలుసు ఆ పాస్టర్లు, నేను పేర్లు చెప్పను. వాళ్ళు ఈ వర్తమానం వినాలని నేను కోరుతాను. ఇప్పటికీ ఏజ్ 47, 48, 50, కానీ ఇప్పటికి వెళ్ళి బైసెప్స్ పెంచుకుంటున్నారు. ఎందుకు? ఏంటి నీ ఉద్దేశం? సంథింగ్ రాంగ్, ఏదో తప్పు ఉంది. ప్రొఫెట్ చెప్తున్నాడు ఆ మాట. పురుషుడు ఎప్పుడు తన కండరాలు, చేతి కండరాలను బట్టి పురుషుడని లెక్కించబడ్డాడు, పురుషుడని గుర్తించబడ్డాడు. అతని క్యారెక్టర్ని బట్టి. ఒక సిస్టర్ తప్పులో ఉంటే ఆమె చేయబట్టుకొని, సిస్టర్ నువ్వు చేసే తప్పమ్మా, నీ జీవితం బాగలేదమ్మా, కలవరి వైపు చూద్దామా మన ఇద్దరం, నేను నిన్ను కలవరి వైపు చూపించాలనుకుంటున్నా, మన ఇద్దరం మోకరిద్దాంపా. మోకాల పైన కూర్చోబెట్టి ఆమెను కలవరి వైపు తిప్పడం ఉంటుంది చూడు, అది పురుషత్వం. అంతేగాని ఆమె బలహీనతను వీడు అనుకూలంగా మార్చుకొని, అది కూడా చదివినా కదా నేను. షేమ్ ఆన్ యు అన్నాడు, సిగ్గుండాలా మీకు అన్నాడు ప్రవక్త. ఆమె బలహీనతను వీడు అనుకూలంగా మార్చుకుంటున్నాడు. వీడు బైసెప్స్ చూపించి, మీ ఆయనకు కూడా లేవు, నాకున్నాయి చూడు,
ఎస్, నేను మిస్టర్ హీరోని. నేను ఎవడు వీడు ఎంటైర్ మెసేజ్ పాస్టర్, ఎవడు వీడు ఎంటైర్ మెసేజ్లో విశ్వాసి. స్పిరిట్స్, క్యాచ్ ద స్పిరిట్స్. ఆత్మలను పట్టుకోండి, దయ్యపాత్మలు ఇవన్నీ కూడా ఎంటైర్ మెసేజ్లో పనిచేస్తాయి. డినామినేషన్లో పనిచేస్తానే అంటే అది మొత్తము దయ్యములకు ఆయుపట్టది. సంఘశాఖ అంటేనే దయ్యములకు ఆయుపట్టు, అంతేనా? ప్రతి అపవిత్ర ఆత్మకు ఆయుపట్టది. సో అవి ఓకే, సంఘశాఖలు చేస్తున్నారంటే, మెసేజ్లో ఉన్న వాళ్ళు చేస్తున్నారంటేనే నాకు మండుతాంది, నా హృదయం మండుతాంది. ఇక్కడ ఏం ఆత్మరా నీది? ఆడవాళ్ళని ఎలా పడేస్తున్నావు నువ్వు సంఘంలా? ఒక సిస్టర్ని సిస్టర్గా చూడలేడు వీడు. వీని దృష్టిలో ఒక సిస్టర్ని ఎప్పుడు సిస్టర్గా చూడలేడు వీడు. అవకాశవాది వీడు. ఆ అమ్మాయిని లొంగ తీసుకుంటాడు, ఆ అమ్మాయిని లొంగ తీసుకొని అక్రమ సంబంధం పెట్టుకుంటాడు వీడు. స్పిరిట్స్. ప్రవక్త అంటాడు వాడు ఒక మృగము. ప్రవక్త అన్నాడు అన్నమాట, నేననలేదు. ఈజ్ ఎ బ్రూట్. మృగం వాడు. వాడు పురుషుడు కాదు, వాడు ఒక మృగం. ఎందుకంటే అక్కడ మృగమే చేసింది ఆ పని. ఆదికాలంలో చేసింది వాడు మృగమే కదా. వాడు ఒక మృగం. వాడు అవకాశం కోసం చూస్తుంటాడు వాడు. కానీ నిజంగా అలాంటి తప్పులో ఉన్న సిస్టర్ని ఏం చేయాలా? ఆమెను క్రీస్తు వైపు చూపించాలి, కలవరి వైపు చూపించాలి. సిస్టర్, నువ్వు తప్పులో ఉన్నావు, నీకు మంచిది కాదు. నువ్వు ఇక్కడ నరకం అనుభవిస్తావు, పరలోకంలో నరకం అనుభవిస్తావు. నీ క్యారెక్టర్ ఇప్పుడు మార్చుకుంటే మంచిది. కలవరి దగ్గరనే నీకు పరిష్కారం ఉంది. వెళ్దామా? నేను నిన్ను కలవరి వద్దకు తీసుకెళ్ళాలనుకుంటానా? మోకరిస్తారా మీరు? నాకు సమయం ఇవ్వండి, మోకరిద్దాం. ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుని దగ్గర నీ పాపాలని ఒప్పుకో. రెస్టారెంట్లో ప్రవక్త అదేనా చేసింది? ఆ స్త్రీకి అదే చేశాడా? తాగుబోతు స్త్రీకి కలవరి వద్దకు నడిపించాడా లేదా? బ్రదర్, అది హోలీ స్పిరిట్ అంటే, అది దేవుని యొక్క ఆత్మ అంటే. అది తిరిగి అంటే ఆ సమయంలో నేను బలహీనుడిని అయిపోయినా. పరిశుద్ధాత్మ బలహీనుడు కాడుగా, పరిశుద్ధాత్మ బలహీనతను కానివ్వడుగా, బలహీనతలలో చూసి ఇంకా మొరబెడతాడుగా. పౌలు రాయలేదా? మీ బలహీనతలను చూసి మీరు తరచుగా ఎలా ప్రార్థన చేయాలో మీకు తెలియదు కాబట్టి ఆయనే ప్రార్థన చేస్తాడు మీ బలహీనతల కోసం. పౌలు చెప్పలేదా, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే, నేను ఏ విషయంలో బలహీనుడనో ఆ విషయంలో నేను బలవంతుడు అని చెప్పలేదా? మనం బలహీనత గిలినత అని మాట్లాడతాను నా దగ్గర. దిస్ ఆర్ ఆల్ అంటే వీళ్ళు కొత్త జన్మ పొందుకోలేదన్నడకు సూచన అన్నమాట. ఐఎమ్ సారీ టు టెల్, ఇది ఎవరో మనోభావాలను దెబ్బతీయడానికో బాధ పెట్టడానికో కాదు. కానీ మీకు ఇప్పటికొక పరిష్కారం ఉన్నదని చెప్తున్నాను నేను. ఇప్పటికొక పరిష్కారం ఉన్నది. మన ప్రవక్త సమస్య చూపించాడు, సమస్యకు పరిష్కారం కూడా చూపించాడు. ఆ పరిష్కారం కలవరి అయి ఉన్నది. ఇప్పటికైనా కలవరి దగ్గరికి రండి. ఇప్పటికైనా కలవరి యొద్ద మోకరించండి. ఆ కలవరిలో ఆయన చిందించిన రక్తం దగ్గరికి రండి. మీకు ఇప్పటికైనా అవకాశం ఉన్నది. ఒక సహోదరుడుగా మిమ్మల్ని బతలాడుతున్నా, నేను ఒక సేవకుడుగా మిమ్మల్ని బతలాడుతున్నా. ఇప్పటికైనా మీకు ఒక పరిష్కారంకి అవకాశం ఉన్నది. మీకు అవకాశం పోగొట్టుకోకండి. దేవుడిస్తున్న అవకాశాన్ని. కలవరి వైపు రండి, కలవరి వైపు చూడండి. మీ సమస్యకు పరిష్కారం అక్కడ దొరుకుతుంది. అక్కడ మీరు రక్తంలో కడగబడతారు. మీ పాపాలని క్షమించబడతాయి. మీరు ఎన్నడూ పాపము చేయలేదన్నంత నీతిమంతులుగా మిమ్మల్ని చేయగలిగిన శక్తి ఆ యేసుక్రీస్తు రక్తానికి ఉన్నది. అక్కడ అసలు మీరు పాపమే చేయలేదన్న నీతిమంతులుగా చేసే శక్తి, సామర్థ్యత యేసుక్రీస్తు రక్తానికి ఉన్నది. నువ్వు కలవర వైపు చూస్తే ఆ పని జరుగుతుంది. అది కానీ బలహీనతను కప్పిపుచ్చుకుంటా వెళ్తున్నంతసేపు అది జరగదని గుర్తుపెట్టుకో. దేవుడు ఒప్పుకోడని గుర్తుపెట్టుకో. తర్వాత నీ ఇష్టం. ఎందుకంటే దేవుడు ఎప్పుడైనా పరిష్కారం చూపిస్తాడు, కానీ దానిలో వెళ్ళడం నీ బాధ్యత. ఏ పార్డన్ ఈజ్ ఎ పార్డన్ అంటిల్ ఇట్ యాక్సెప్ట్స్ యాజ్ ఎ పార్డన్. ఒక క్షమాపణ అనేది ఒక క్షమాపణగా ఎప్పుడు పరిగణించబడుతుందంటే అది క్షమాపణను అంగీకరించినప్పుడే.
క్షమాపణ పొందుకునేవాడు క్షమాపణను అంగీకరిస్తే అది క్షమాపణగా పరిగణించబడుతుంది. అది నువ్వు అంగీకరించకపోతే అది నీకు క్షమాపణ కాదు. అది నువ్వు అంగీకరించాలా, దాని ముందు నువ్వు ఒప్పుకోవాలా, దాని ముందు దాన్ని విడిచిపెట్టాలా. నువ్వు దేవుని వైపు చూసి ఆ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగితే అప్పుడు దేవుడు నిన్ను క్షమించవచ్చు. ఆయన నీ కన్నీళ్ళను బట్టి, నీ పశ్చాత్తాన్ని బట్టి. కలవరి వైపు చూద్దాం. మన ప్రవక్త కేవలము సమస్యలు మాత్రమే చూపించలేదు, పరిష్కారం కూడా చూపించాడు. ఎప్పుడైనా దేవుడు పరిష్కారాన్ని కూడా చూపిస్తాడు. సమస్యలను మాత్రమే చూపించాడు, ఆయన పరిష్కారాన్ని కూడా చూపిస్తాడు. కానీ ఆ సమస్యలో ఉన్నవాడు ఆ పరిష్కారాన్ని అంగీకరించాలా, ఆ పరిష్కారాన్ని ఒప్పుకోవాలా, ఆ పరిష్కారమును వాళ్ళ జీవితంలో అనుసరించాలా. అప్పుడే వాళ్ళకు క్షమాపణ జరుగుతుంది, అప్పుడే వాళ్ళు రక్షించబడతారు. అది జరగకపోతే మనం చేసేది ఏం లేదు. ఆమేన్. లెట్ us pray. ప్రార్థించుకుందాం. రెండు చేతులు పైకెత్తి, లార్డ్, ప్రభువా, నా ప్రాణాన్ని, నా ఆత్మను, నా శరీరాన్ని నీకు అప్పగిస్తూ నీ వాక్యానికి నేను లొంగిపోతున్నా. ఐఎమ్ ఏ బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. నేను క్రీస్తు ఒక వధువునని పరిశుద్ధాత్మ నాకు బయలుపరిచాడు. అలానా ప్రసంగి గురించి చెప్పడం ద్వారా కాదు నాకు తెలిసింది, లేకపోతే ప్రవక్త వర్తమానం వినడం ద్వారా కూడా కాదు నాకు తెలిసింది. నీ పరిశుద్ధాత్మ ఆ వర్తమానం వింటూ ఉంటే నాకు బయలుపరిచాడు. మా పాస్టర్ దాన్ని బోధిస్తుంటే పరిశుద్ధాత్మ బయలుపరిచాడు నేను క్రీస్తు వధువునని. కాబట్టి ఇప్పుడు నేను వాక్యానికి లోబడుతున్న దేవా, ఐ సరెండర్ మై సెల్ఫ్ టు యూ జీసస్. నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నా. వాక్యానికి లొంగిపోతానా. నేను కారణాలు వెతకదలుచుకోలేదు, నేను కారణాలు చూడదలుచుకోలేదు. అది వాక్యమా, దేవుడు నాతో మాట్లాడాడు, నేను లోబడుతున్నాను అంతే. ఆ వాక్యం నాలో నెరవేర్పు జరగాలి, ఆ వాక్యం నాలో శరీరధారి కావాలి, ఆ వాక్యం నాలో నెరవేర్పు కావాలి. నేను ఆ వాక్యానికి అనుసరించి జీవిస్తాను అంతే. ఇక ఎంతమంది అలా చేయాలని ఆశిస్తున్నారు? క్రీస్తు వధువు మాత్రమే ఈ పని చేయగలదు. ఎనీ కండిషన్స్, ఏ కండిషన్స్ లేకుండా, ఏ షరతులు లేకుండా ఆమె వాక్యానికి లోబడుతుంది. ఏ షరతులు ఆమె కలుగుండదు. ఆమె వాక్యానికి లోబడుతుంది అంతే. ఏ పరిస్థితుల్లో అయినా ఆమె వాక్యానికి లోబడుతుంది. పరిస్థితుల వైపు చూడదు ఆమె స్థితిగతులు, ఆమె సందర్భాలు, పరిస్థితులు అటువైపు చూడదు ఆమె. ఈ మనుషుడు, ఆ మనుషుడు, ఈ పాస్టర్, ఆ పాస్టర్, ఈ సంఘం, ఆ సంఘం అని చూడదు ఆమె. అది వాక్యం. నా భర్త మాట్లాడాడు, అది నా భర్త స్వరం, అది నేను దానికి లోబడుతున్నాను అంతే. నేను ఆయన మర్మయుక్తమైన శరీరము, నా శిరస్సు నా భర్త స్వరానికి నేను లోబడుతూ నేను నా శిరస్సును వెంబడిస్తాను అంతే. నేను ఆయన శరీరం కాబట్టి ఆయన శిరస్సును నేను వెంబడిస్తాను అంతే. అది క్రీస్తు భార్య. దట్ ఈస్ ద బ్రైడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ఒక వధువు, యేసుక్రీస్తు ఒక భార్య. లెట్ us pray. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడానికి వందనాలు తండ్రి. ప్రభువా, దీనమైన హృదయముతో మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ కృపాసనం యొద్దకు వస్తున్నాము. అది ఇంకా కృపాసనముగా ఉండడానికి కారణం గొర్రెపిల్ల రక్తము ఇంకా సింహాసనం పైన ఉన్నది. థ్యాంక్ యూ లార్డ్. ఆ రక్తం ఇంకా మాకు అందుబాటులో ఉన్నది. అందుకే ప్రతి సమస్యకు కలవరి వైపు చూడమన్నాడు. గొర్రెపిల్ల రక్తం అందుబాటులో ఉంది కాబట్టే, అందుకే మేము కలవరి వైపు చూస్తున్నాము. ఈరోజు ఎవరెవరితో ఏ విషయాలు మాట్లాడినవో నాకు తెలియదు, కానీ వాళ్ళ సమస్యలకు మాత్రం నువ్వు పరిష్కారం చూపించావు. అది కలవరి అని, అక్కడ గొర్రెపిల్లగా నువ్వు వధించబడి రక్తము గార్చావని, ఆ రక్తం ఇంకా సింహాసనం పైన ఉన్నదని, అందుకే అది కృపాసనముగా పిలువబడుతున్నదని, నీ వధువు అందుకే ఆ కృపాసనం యొద్దకు ధైర్యముగా వచ్చి
ఆ రక్తంలో కడగబడవచ్చని, ఆ గొర్రెపిల్లలో గుర్తించబడవచ్చని, ప్రభువా ఈరోజు నువ్వు ఇంకా అవకాశము మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. లోకానికి లేదు ఈ అవకాశం. లోకానికి నువ్వు ఇంకా తీర్పరిగా ఉన్నావు, నీవు న్యాయాధిపతిగా ఉన్నావు, నీవు సుప్రీం జడ్జి, సర్వోన్నత న్యాయాధిపతిగా. అందుకే ఆ మేఘములో ఆ సర్వోన్నత న్యాయాధిపతిగా నువ్వు కనబడతా ఉన్నావు. లోకానికి నువ్వు సర్వోన్నత న్యాయాధిపతిగా ఉన్నావు, కానీ మాకైతే ఇంకా నువ్వు గొర్రెపిల్లగా ఉన్నావు. ఎలాగైతే ఆ మొదటి నిర్గమములో వాళ్ళు ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్ళే ముందు ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తీలకు నువ్వు మేఘముగా కనబడ్డావు. అవును, ఆ తెల్లని జుట్టు కలిగిన మేఘము, ఆ తెల్లని జుట్టును కలిగిన తీర్పరిగా, న్యాయాధిపతిగా, సర్వోన్నత న్యాయాధిపతిగా నువ్వు కనబడ్డావు. అందుకే వాళ్ళకు తీర్పులు వచ్చినాయి. కానీ అదే మోషే యొక్క స్వరము కింద, అకాల ప్రవక్త వర్తమానం యొక్క స్వరము కింద ఏ జనాంగం అయితే ఉన్నదో, ఏ ప్రజలైతే ఆ ప్రవక్త వర్తమానాన్ని వెంబడిస్తున్నారో వారికి ఆ ప్రవక్త వర్తమానంలో గొర్రెపిల్ల రక్తం ఉన్నది. ఆ గొర్రెపిల్ల రక్తం వాళ్ళకు అందుబాటులో ఉండి వాళ్ళు చివరి తెగలైన మరణమును కూడా తప్పించుకొని వారు ప్రభువా పాలు తేనెలు ప్రవహించే దేశమై ఉన్న ఆ క్రొత్త దేశంలోనికి వాళ్ళు ప్రయాణం చేయడానికి వెళ్ళిపోయారు ప్రభువా. అందులో ప్రవేశించడానికి వెళ్ళిపోయారు ప్రభువా. వాళ్ళకు విడుదల వచ్చింది ప్రభువా. మొదటి నిర్గమంలో జరుగుతున్నదే ఇప్పుడు మూడో నిర్గమంలో మా కాలంలో కూడా జరుగుతూ ఉన్నది. వధువుకి మాత్రమైన గొర్రెపిల్లగా ఉన్నాడు. ఎవరు ఏర్పరచబడ్డారో, ఎవరు ఎన్నుకోబడ్డారో, ఎవరు ముందుగా నిర్ణయించబడ్డారో, ఆ గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఎవరి పేర్లు రాయబడి ఉన్నాయో, ఆ ఫ్యామిలీ ఆల్బమ్ లో ఎవరైతే గొర్రెపిల్ల రక్తము చేత పేర్లు రాయబడి ఉన్నాయో, ఆ విమోచన గ్రంథములో ఉన్న వాళ్ళందరికీ ఆయన ఇంకా గొర్రెపిల్ల రక్తము అందుబాటులో ఉంచాడు. వధించబడుతున్న గొర్రెపిల్లగానే ఉన్నాడు, రక్తము కార్చుచున్న వాక్యంగానే ఉన్నాడు. అందుకే వాళ్ళు అటువైపు చూస్తే విమోచన పొందుకుంటారు, వాళ్ళకు విడుదల కలుగుతుంది, వాళ్ళ సమస్యలకన్నిటికీ పరిష్కారము దొరుకుతుంది అక్కడ రక్తం కార్చుచున్న వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు. కానీ లోకానికి లేదు, అది ఈ సంస్థాగత సంఘాలకు లేదు, ఈ లోకములో ఉన్న వారికి లేదు. వాళ్ళకైనా కళ్ళెర్రబెట్టి చూస్తా ఉన్నాడు ఆయన. వాళ్ళకైనా ఆ తెల్లని విగ్గును తలపైన పెట్టుకొని తీర్పులు కుమ్మరించడానికి సిద్ధముగా ఉన్నాడు ఇప్పుడు ఆయన. వాళ్ళకు సర్వోన్నత న్యాయాధిపతిగా ఉన్నాడు వాళ్ళకు. ఓ దేవా, ఇంకను నీ సింహాసనం పైన రక్తం ఉన్నందుకు స్తోత్రం, అందుబాటులో మాకు ఇచ్చినందుకు వందనాలు. 7వ ముద్రలో ఆ ప్రార్థనలో ప్రవక్త అంటున్నాడు, ఇంకను సింహాసనం పైన రక్తం ఉన్నదని ఈ జనులు చూచుదురుగాక అన్నాడు. ఎందుకంటే ఉదయం ప్రశ్న జవాబులలో చాలా మంది ఏమనుకున్నారంటే రక్తము తీసేయబడింది, ఇక సింహాసనం పై నుండి రక్తం తీసివేయబడింది, ఇక రక్తం అందుబాటులో లేదిగా, ఇక మొత్తం తీర్పులే కుమ్మరించబడుతున్నాయి, అందుకే ఆయన వచ్చి ముద్రలను తెరుస్తున్నాడు అని అనుకున్నారు. కానీ ప్రవక్త స్పష్టంగా చెప్పాడు, ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టి బయటికి వచ్చి ఆ గొర్రెపిల్లగా, వధింపబడిన గొర్రెపిల్లగా ఉన్న ఆయన ఆ ముద్రలను తీసుకొని, ఆ ముద్రల గ్రంథాన్ని తీసుకొని దాని ముద్రలను పగలగొట్టి విప్పి, గొర్రెపిల్లగా విప్పి లోకానికో తీర్పరిగా మరియు ఏర్పరచబడిన వాళ్ళకు గొర్రెపిల్లగా ఆయన తన ముద్రలను వాళ్ళ హృదయాలలో తెరుస్తున్నాడని క్లియర్గా ప్రవక్త చెప్పి ఉన్నాడు. వధువు హృదయములో గొర్రెపిల్లగా ముద్రలు తెరుస్తున్నాడు, లోకానికో ఆయన మేఘములో తీర్పరిగా, సర్వోన్నత న్యాయాధిపతిగా తీర్పులు కుమ్మరించేవాడుగా ఉన్నాడు ఆయన. మొదటి నిర్గమంలో ఏం జరిగినదో ఇప్పుడు తృతీయ నిర్గమంలో కూడా, 3వ నిర్గమంలో కూడా అదే జరుగుతుందని ప్రభువా నీ ప్రవక్త చెప్పాడు. ఎంత అద్భుతమైన ప్రణాళిక ప్రభువా. మేము వధువుగా ఉన్నాం కాబట్టి నువ్వు మాకు సర్వోన్నత న్యాయాధిపతిగా లేవు, నువ్వు మాకు గొర్రెపిల్లగానే ఉన్నావు, ఇంకా రక్తం మాకు అందుబాటులోనే ఉన్నది. థ్యాంక్ యూ లార్డ్. ఇప్పుడు ఇంకా సింహాసనం, ఎందుకంటే ఇప్పుడు సింహాసనం మారింది, ఇప్పుడు సింహాసనం వధువులోకి వచ్చింది. పరలోకంలో నా సింహాసనం ఇప్పుడు వధువులోకి వచ్చింది. ఇప్పుడు వధువులో ఆయన సింహాసనాసుడై ఉండి వధువులో నా సింహాసనం పైన గొర్రెపిల్ల రక్తము ఉంచాడు ఆయన.
థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఎంత అద్భుతమైన ప్రణాళిక ఇది. అందుకే దేవా, ఈరోజు కూడా ఇంకను ఆ సింహాసనం పైన, వధువులో ఉన్న సింహాసనం పైన నీ రక్తమును ఉంచినందుకు స్తోత్రం. గొర్రె పిల్లగా నువ్వు ఆ రక్తాన్ని అక్కడ నువ్వు ఉంచినందుకు వందనాలు. మేము ఇప్పటికీ దాన్ని సమీపించి మా సమస్యలకు అన్నిటికీ పరిష్కారం పొందుకోవచ్చు. రక్తంలో కడగబడుటయే, రక్తంలో మా పాపం మూట విసిరివేయబడుటయే మా సమస్యలకు పరిష్కారం. ఆ క్లోరాక్స్ బ్లీచ్ సిరా చుక్కబడినప్పుడు ఎలా ఉంటుందో, రక్తములో క్లోరాక్స్ బ్లీచ్ లాంటి రక్తములో, యేసుక్రీస్తు రక్తములో మా పాపము వేయబడినప్పుడు కూడా అలానే ఉంటుందని ప్రభువా మేము నమ్ముతూ, ఇంకా రక్తం అందుబాటులో ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ నీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరిని దీవించును గాక.